నాకు గుర్తొచ్చింది. ఇంటర్మీడియట్ అయిపోగానే మన టీవీ పెట్టగానే వస్తుంటాయి 1 1 1 2 2 2 3 3 3 అలా ఒక ర్యాంకుల సంతలో నుంచి ఒక ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళేసి 1 2 ఎప్పుడైపోతుందో 1 కాదు 2 కాదు 3 కాదు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాలేజీలో చదివేసి ఏదో ఒక జాబ్లో ఇరుక్కుపోయి వీఆర్ ఇంజనీర్స్ అని ఫీల్ అవుతున్న రోజులు వస్తాయా అని భావించి కొంతమంది మేధావులు ఒక 1920లోనే ఒక ఆర్గనైజేషన్ ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరైతే నిజమైన ఇంజనీర్స్ ఎలా ఉండాలి, ఇంజనీర్స్ కి స్టాండర్డ్ డెఫినేషన్ ఏంటి, ఈ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు ఇంజనీర్స్ లో ఉండాలి అని ఒక ఆర్గనైజేషన్ 1920లో మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. దట్ ఈస్ ది ఇన్స్టిట్యూషన్ ఇంజనీర్స్ ఇండియా. ఇన్స్టిట్యూషన్ ఇంజనీర్స్ ఇండియా ఎంత పవర్ఫుల్ ఇది అంటే కనుక మనకు స్వాతంత్రం రాకముందే 1920 రాయల్ చార్టర్ ఎస్టాబ్లిష్ అయిపోయి చివరికి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఇండిపెండెంట్ బాడీ లాగా ఎస్టాబ్లిష్ అయింది. అలాంటి ఇండిపెండెంట్ బాడీలో ఎస్టాబ్లిష్ అవుతున్న అలాంటి ఐఈఐలో కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, ఎవరైతే ఉంటారో నిజమైన ఇంజనీర్స్ ఎవరు ఇవన్నీ ఎంతో మంది అసోసియేషన్ లో ఉన్నా, అందులో మెంబర్స్ గా ఉన్నా, కొంతమంది మాత్రం స్పెషల్లీ ఎలక్ట్ చేయబడతారు. వీళ్ళని కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ ఎంతో మంది నుంచి ఉన్నా కానీ కొంతమందిని మాత్రమే కొన్ని మెంబర్స్ గా తీసుకుంటారు. అలాంటి మెంబర్స్ లో రీసెంట్లీ మన ఐఫోకస్ మిషన్ సుస్వార్థ ప్రీమియర్ సూర్యప్రకాష్ సార్ ఎలక్ట్ అవ్వడం, చెప్పాను కదా నార్మల్ ఇంజనీర్ కాదు రియల్ ఇంజనీర్స్ అనేసి. ఎక్కడో మారుమూల దానిలో ఒక విలేజ్ ఇప్పుడు కాదు, ఇప్పుడంటే ఈ రోజుల్లో ఇంజనీర్స్ ఎలా ఉందో ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ రోజుల్లో అప్పుడే ఇంజనీరింగ్ చదివేసుకుని ఎంటెక్ ఖరగ్పూర్ లో ఐఐటి చేసి అంటే సివిల్ ఇంజనీర్ మీద ఉన్న తన ప్యాషన్ ని తను ఐడెంటిఫై చేసి మన ఐఫోకస్ మిషన్ లో చెప్పినట్టుగా ప్యాషనేట్ కెరియర్ అంటే పాజిటివ్ లైఫ్ లో ప్యాషనేట్ కెరియర్ ని పట్టుకొని తనే ఓన్ గా ఒక కన్స్ట్రక్షన్ ఇది స్టార్ట్ చేయాలనేసి సత్యవాణి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ గా నిలబడి ఎన్నో రకాల కట్టడాలు అసలు పాసిబుల్ కానీ అంటూ ఒక జీవికే మారవుతుంది బంజారా హిల్స్ లో. మన గురువు గారు చెప్తుండేవారు సార్, అసలు అక్కడ ఇలాంటి కట్టడాలు కట్టచ్చు, మామూలు ఇల్లు కట్టడం కూడా పనికిరాని పరిస్థితుల్లో అక్కడ ఒక పెద్ద మాల్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ వాటర్ ప్రొవైడ్ చేశారని మీ గురించి చెప్తుంటారు. అట్లాగే రీసెంట్లీ కొన్ని మా ఊర్లో నుంచి మా అక్కయ్య వాళ్ళ పిల్లలు హైదరాబాద్ చుట్టూ తిప్పండి చూపించండి అంటే సరదాగా ఈ ప్లేస్ కి తీసుకొచ్చాను. సరదాగా ఈ ప్లేస్ కి తీసుకొస్తే చూసి ఇక్కడ ఏదో తాజ్మహల్ ఉంది, ఇక్కడ ఏదో తాజ్మహల్ ఉంది అన్నారు. అప్పుడు నేను ప్రౌడ్లీ ఫీల్ అయ్యాను అనమాట. తాజ్మహల్ కాదు ఇది, మన తెలంగాణకి సెంట్రల్ సెక్రటరీ కట్టింది ఎవరో కాదు, తను మన ఐఫోకస్ మిషన్ లో మనకు దగ్గరలో మనం క్లోజ్లీ చూస్తున్న మన సుస్వార్థ ప్రీమియర్ సూర్యప్రకాష్ గారు అని చెప్పాను. చిన్నపిల్లలు వాళ్ళు అర్థం చేసుకోకపోయినా కానీ ఆ విజనరీ ఇప్పుడు మనం చూస్తున్న పక్కనే ఉంది. అలా వస్తుంది ఎంత చక్కని విజనరీ, ఎంత చక్కని ఆర్కిటెక్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అలాంటి సెక్రటరీ మన దానికి ఒక విజనరీ, ఒక పైనీర్ మ్యాప్ ఆర్కిటెక్ట్ చేసిన సూర్యప్రకాష్ సార్ ఐఏ మెంబర్ లో వన్ ఆఫ్ ద కౌన్సిల్ మెంబర్స్ కి ఎలక్ట్ అవ్వడం, దానికి ఒక స్టీరింగ్ కమిటీ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేయడం త్రూ ఐఫోకస్ మిషన్ ద్వారా. ఆ స్టీరింగ్ కమిటీకి మన గురువు గారు నడిపితే, స్టీరింగ్ కమిటీ నడిపితే ఇందులో ఉన్న కొంతమంది ఐఫోకస్ మిషన్ మన జాయింట్ సెక్రటరీస్ ఒక కమిటీని ఫామ్ చేసి దాదాపుగా 30,000 కాల్స్ చేశారంట. ఆల్మోస్ట్ ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ జోన్ లో కొంతమంది 30,000 కాల్స్ ఇవన్నీ చేపిస్తే 35% ఓటింగ్ జరిపిస్తే అందులో లాస్ట్ టైం కన్నా 40% ఓటింగ్ తో దానికి విన్ అన్నమాట. సో నువ్వు విన్నావు,
నేను విన్ అవుతా. మన ఇద్దరి కలయిక విన్ అనేది సమాజానికి కూడా హితం చేయగలిగిన వాళ్ళు సృజనహితులు ఉన్నాయి. ఐ ఫోకస్ మిషన్ లో మన సూర్యప్రకాష్ సెలెక్ట్ అవ్వడం, ఆయన విన్కి కారణం అవడం మన ఐ ఫోకస్ మిషన్, అందులో ఉన్న స్టీరింగ్ కమిటీ మెంబర్స్. దానికి ఆ సక్సెస్ ని గుర్తుగా ఈ రోజు మనందరినీ పిలిపించి మనకు ఈ హై టీమ్ ఏర్పాటు చేయడం. నిజంగా ఈ రోజు హైదరాబాద్ లో ఎంత వర్షం పడుతున్నా కానీ దాన్ని దాటుకొని వచ్చిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అచీవ్మెంట్ సార్. ఫైనెస్ట్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ మెంబర్, ఈ కౌన్సిల్ మెంబర్ ఉండడానికి ఇక్కడ ఫోకస్ మిషన్ లో కొంతమంది స్టీరింగ్ కమిటీ అనేది ఫామ్ చేశారు. ఎప్పుడైతే మన గురువు గారి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయో ఇమీడియట్ గా చక్కగా కమిటీ ఫామ్ అయిపోయి వాళ్ళు మళ్ళీ ఫర్దర్ గా డిస్ట్రిబ్యూట్ చేసి నియర్లీ 30,000 కాల్స్ చేశారు. ఆ 30,000 మెంబర్ కాల్స్ స్టీరింగ్ కమిటీలో మెయిన్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఒక 6 మెంబర్స్ ని నేను పిలుస్తాను. వాళ్ళు వచ్చి వాళ్ళ పవర్ రెస్పాన్స్, వాళ్ళ అచీవ్మెంట్ ఎలా ఫేస్ చేశారు ఇవన్నీ కొద్దిసేపు వాళ్ళు మాట్లాడతారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద సత్య సురేష్ గారు. సౌత్ జోన్ గారు నార్త్ జోన్ టూర్ చేశారు. అలాగే విజయదుర్గ గారు సౌత్ జోన్ టూర్, సోమేశ్వరరావు గారు ఈస్ట్ జోన్, శ్రీధర గారు నార్త్ జోన్, రామయ్య గారు ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ 56లో ఉన్నారు. వెస్ట్ జోన్. సో ఏ జోన్ నలుదిక్కులు మన భారతదేశంలో అన్ని రకాల అష్టదిక్పాలకులు అంటారు. 8 దిక్కులు ఉంటే 8 దిక్కులు దిక్పాలకులు ఉన్నట్టుగా అన్ని దిక్కుల్ని కవర్ చేస్తూ మన ఐ ఫోకస్ మిషన్ స్టీరింగ్ కమిటీ మెంబర్స్ లో ఉన్న వీళ్ళు అచీవ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ వర్క్ లో మీరు కొన్ని షేర్ చేసుకోగలరు మీ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ. చెప్పగలిగే ముందు మన ఆరిఫ్ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ ఐ ఫోకస్కి తగిన సమయాన్ని కేటాయిస్తూ ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ అసలు ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ ఇండియా అంటే ఏంటనేది కూడా ఆయన ఎంత స్టడీ చేసి ఇంజనీర్స్ కోసం స్టడీ చేసి అందులో ఏమి ఉంటుంది, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏముంటుంది అంత నాలెడ్జ్ సంపాదించి ఇప్పుడు ఇంజనీర్స్ కూడా తెలియని జ్ఞానాన్ని మనకి ఇక్కడ పనిచేస్తారు. అది దానికోసం ఇంగ్లీష్ ఇంజనీర్స్ కూడా ఎక్కువ తెలియదు ఇన్నాయా అని చెప్పేసి మీరు కూడా ఒకసారి సర్ప్రైజ్ అవుతున్నా. నా దగ్గర ఆయన కూడా ఇట్లా చెప్తున్నారు. ఓకే, ఇంకా విషయానికి వస్తే ఒకరోజు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఒకరోజు నేను మామూలుగా నేను ఆఫీస్కి వెళ్తుంటే ఒక కాల్ వచ్చింది గురువుగారి దగ్గర నుంచి కాల్ వస్తే ఇట్లా సత్య ఒక ఇక్కడ నా పని చేయాలయ్యా మనము అన్నారు. చెప్పండి సార్ చేద్దామని చెప్పినప్పుడు ఇట్లాగా మన ఐ ఫోకస్ ప్రీమియర్ మెంబర్ ఆయన మన సహాయం కోరారు, కొంచెం మనము ఆయనకు సపోర్ట్గా నిలబడాలయ్యా, సో మనము వీలైనంత సహాయం చేయాలి అని చెప్పారు. సరే గురుగారు చేద్దాం అన్నప్పుడు ఇట్లాగా మన సూర్యప్రకాష్ గారు ఉన్నారు కదా, ఆయన ఎలక్షన్స్లో నిలబడుతున్నారు, కొంచెం ఆయన గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలి అని చెప్పగానే ఓకే సార్ అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పారు, కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఏంటది ఏమి ఒక్క విషయం కూడా దాని గురించి తెలియనప్పుడు మళ్ళీ మేము గురువు గారికి అసలు ఏం తెలియదు కదా మరి ఎట్లాగని అడిగినప్పుడు సరే డిస్కస్ చేద్దామని చెప్పి ఒక గ్రూప్లో ఒకటి ఫామ్ చేశారు. ఒక రోజు ఒక 6 మెంబర్స్ కమిటీగా 6 మెంబర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 6 మెంబర్స్ కమిటీ స్టీరింగ్ కమిటీ అని పేరు పెట్టడానికి ఆ 6 మెంబర్స్ని మీరే కమిటీని అంతా ఏర్పాటు చేశారు, కానీ గురువుగారు కమిటీని ఏర్పాటు చేసి మీరు డ్రైవ్ చేయాలి, మీ ఇష్టం ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ చేయాలి, మన టార్గెట్ మాత్రం అది విన్ అవ్వాలి, ఇది ఒకటి చెప్పారు. చెప్పగానే మళ్ళీ మేము చూస్తే మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, టీమ్ అయితే ఫామ్ అయ్యాం, కానీ అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్కి ఎక్కడ వస్తుంది. సరే ఇంకా తప్పదు, మనము
ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలి, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒకరోజు ఆరుగురు కలిసి మన సూర్యప్రకాష్ సార్ గారి ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి, సార్ ఇది సార్ సంగతి, మాకు ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు, మీరు ఇవ్వాలని చెప్తే మాకు ఒక చాయ్ ఒకటి ఆర్డర్ చేసి టీ ఇస్తూ ఆ టీ తాగేటప్పటికి మొత్తము ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎంతో, ఆ టీ మొదలుపెట్టి తాగేటప్పటికి ఎంతో ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చేసారు. ఆ టీ ముగించుకొని ఈ ఇన్ఫర్మేషన్ మాకు సరిపోతుంది అని అనుకుని వచ్చాను అనమాట. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అసలు ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కలిసి మొత్తం అది ఎప్పుడు ఫామ్ అయింది, ఎట్లా ఉంది, అందులో ఉన్న సభ్యులు ఎవరు, వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, అసలు ఎందుకు అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు, దానికి సార్ ఏ విధంగా నిలబడాలనుకున్నారు, ఏమేమి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నారు, తన మేనిఫెస్టో ఏంటి, మొత్తం అన్ని ఒక 10-15 మినిట్స్లో మొత్తం అన్ని వివరించిన తర్వాత చెప్పారు 95,000 మెంబర్స్ ఇందులో ఉంటారు కాబట్టి మనము చేయాల్సిన కాల్స్ కూడా దగ్గర 80,000 to 95 మెంబర్స్ ఉంటాయని చెప్పగానే ఒకసారిగా 95,000 అని అనిపించింది. కానీ ఎక్స్ప్రెస్ చేయకూడదు కదా బైక్ అని చెప్పేసి కొంచెం అట్లా మేనేజ్ చేసి అవునా సార్ అని చెప్పేసి వచ్చేసాం. వచ్చిన తర్వాత మేము 95,000 కాస్ట్ ఎట్లా చేయాలని అనుకున్నప్పుడు తర్వాత మళ్ళీ ఆలోచించుకుని ఏ విధంగా అయినా సరే చేయాలి తప్పదని మళ్ళీ చాలా మందిని దీనికి ఒక 100 మంది చేస్తేనే కానీ అవ్వదని అనిపించి ఫస్ట్ 20-30 మందితో మొదలు పెడదాం అనుకున్నాము. అనుకుని 20-30 మందితో అయ్యేది కాదు, చాలా ఎక్కువ సెక్షన్లో కాల్స్ ఉన్నాయి కాబట్టి ఒక 100 మంది కావాలని అనుకుని అప్పుడు ఒక గ్రూప్ ఫామ్ చేసి మళ్ళీ ఆ గ్రూప్ లీడర్స్ని పెట్టి ఆ లీడర్స్ కింద మళ్ళీ ఇండివిజువల్ కోఆర్డినేటర్స్ని పెట్టి అలాగే ఒక హైరార్కీ లాగా మేము ఒక ఆర్గనైజేషన్ ఉంటుందో ఆ విధంగా తయారు చేసి దాన్ని ఒక పద్ధతిలో ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసి మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ చాలా స్లోగా అవుతుండేది. సార్ కూడా అప్డేట్ ఇస్తుండే వాళ్ళను. సార్ ఏమో ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు, మీరు చేయండి నేను కూడా ఉంటానని చెప్పి సార్ మంచిగా స్టార్ట్ చేస్తూ ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కాల్స్ చేసినప్పుడు అందరూ పాజిటివ్గా ఉంటారు. కొంచెం మంది అనేవాళ్ళు ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు అది మళ్ళీ సార్ మేము ఫార్వర్డ్ చేసేవాళ్ళము. ఫార్వర్డ్ చేసినప్పుడు సార్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా వెంటనే వాళ్ళకి సార్ కాల్ చేసి వాళ్ళకి చెప్పడము, వాళ్ళు హ్యాపీ అవ్వడము, వాళ్ళు హ్యాపీ అయ్యి దానికి ప్రతిఫలంగా వాళ్ళ ఓడితో పాటు వాళ్ళకి తెలిసిన సర్కిల్లో వాళ్ళే పబ్లిసిటీ చేస్తూ చాలా ఎంకరేజ్మెంట్గా ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మాకు మోటివేట్ అయ్యి మేము ఇంకా చాలా 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 కాస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడింది సార్. ఇదంతా మా గురువు గారు ఒకసారి చేయంగా నా ఒక మాటతో మేము అందరం ముందుకు వచ్చి చేయడానికి చేశాము. ఇందులో మీ సహాయం కూడా చాలా ఉంది. సో ఫైనల్గా సార్ వినయ్యి మాకు కష్టం అందరి కష్టం ఒక్కసారిగా ఇది కన్విన్స్ అంటారు కదా, అలా వినయ్ ఈజీగా చేయడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. విజయదుర్గం మేడం. అయితే ఎప్పుడైతే ఫస్ట్ సూర్యప్రకాష్ గారు ఇట్లా అయ్యే ఎలక్షన్కి నుంచుంటున్నారు, ఇలాంటి టాస్క్ ఉందని ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఏ ఐడియా లేదండి మాకు, అసలు జీరో ఐడియా అన్నమాట. సో నా మటుకు నేనేంటంటే మా ఇంట్లో అందరూ ఇంజనీర్స్ ఫ్యామిలీ మాది. సో లాంగ్ బ్యాక్ 30 years ఐ సా హౌ హైదరాబాద్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎలా ఏదైతే ముందుకు అనేది నాకు గురించి అవగాహన ఉంది. ఇంజనీరింగ్ లెవెల్లో ఏమేమి వల్ల విభాగాలు ఉంటాయి అవన్నీ అవగాహన ఉండబట్టి నేను కూడా ఇంట్రెస్ట్ చూపించాను. ఎప్పుడైతే సూర్యప్రకాష్ గారు 1 hour మీటింగ్లో మాకు ఆన్లైన్ మీటింగ్లో తల్లి గారు కళ ఇది, ఆ తల్లి గారు కళ అనేది గుర్తు పెట్టుకున్నాను నేను బాగా గట్టిగా. సో ఆ 1,00,000 కాల్స్ అనేది నచ్చలేదు నాకైతే. తల్లి గారి కళ ఆవిడ కళగా అన్నందుకు ఆయన ఆ తల్లి గారి కొడుకు నుంచుని ఇంత దూరం ఆయన ప్రయాణం చేసుకుని వస్తుందంట. మన వంతు పాత్ర మనకు అవకాశం వచ్చినప్పుడు ఎన్నో గంటలు ఏదేదో విషయాలు మనం వెచ్చిస్తూ ఉంటాము. Okay.
సో ఆ నైట్ మీటింగ్ మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము 1:30 దాకా కంటిన్యూ చేసాము. మేము ఆరుగురు స్టీరింగ్ కమిటీ వీళ్ళతో పాటు నేను రేవతి మేడం మేమందరం నైట్ 1:30 దాకా కూర్చున్నాం అన్నమాట. కూర్చుని ఇది ఎలా చేయాలి అని చెప్పేసి అప్పటికప్పుడు అన్ని యుద్ధ ప్రాతిపదికన మేము లిస్ట్ తయారు చేసుకున్నాం. ఎంతమంది టీసీఎం ఉంటారు, ఎంతమంది కాల్స్ చేసే సత్తా ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు మిషన్లో వీర సైనికుల్లాగా చేశారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరు కూడా వెనక్కి తగ్గలేదు. చెప్పిన ఎమ్మటే మా వంతు కృషి మేము చేస్తాం మేడం, పూర్తి ప్రామిస్ అయితే చేయలేమని. దిగినప్పుడు మాకు ఏ ఐడియా లేదు సార్ అసలు, బట్ చేసే కొద్దీ మాకు కాల్స్ తీసుకున్న ఇంట్రెస్ట్ బట్టి మేము పెంచుకుంటూ వెళ్ళిపోయాం అంతే. ఇంకా నో లుకింగ్ బ్యాక్ అండి తర్వాత. సో బట్ ఇట్ వెంట్ ఆన్ సో గుడ్. అలానే మీ టీంకి మీ అందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకోను. సూర్యప్రకాష్ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద పనులు చేసి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. నమస్కారం, నాకు శ్రీరామ్. నేను నార్త్ వన్ టీమ్ తోటి ఉండే. నేను ఒక్కరినే మా టీం నుంచి సూర్యప్రకాష్ గారిని కలిసాను. టీంతో మా టీం మెంబర్స్ మా టీం మెంబర్స్కి సూర్యప్రకాష్ గారు ఎవరు కూడా తెలియదు. తను ఒక సెషన్ తీసుకునే వరకు. కానీ మా టీం మెంబర్స్ అందరూ గురువు గారు చెప్పారు వీటికి అంతే. ఇన్స్ట్రక్షన్ వచ్చింది, ఆ కమాండ్ వచ్చింది, స్పీడ్ జంపింగ్. ఆ స్పీడ్ తోటి చాలామంది మాతృ శక్తులు కూడా వాళ్ళ పిల్లలతో కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేసేసి కొందరు 800 కాల్స్ చేశారు, కొందరు 700 కాల్స్ చేశారు, కొందరు 600 కాల్స్ చేశారు. చాలా మంది నుంచి కొన్నిసార్లు ఫీడ్బ్యాక్ వస్తే మెంబర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ మెంబర్స్ నుంచి మన ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ మనకు ఇమీడియట్గా షేర్ చేసేసేసి వాళ్ళు మళ్ళీ నేను సూర్యప్రకాష్ గారికి స్టేట్ గ్రూప్లో నేను కనకయ్య గారికి ఫార్వర్డ్ చేసి తను సూర్యప్రకాష్ గారికి ఇన్పుట్స్ తీసుకున్నారు. అక్కడ చాలా చాలా హై స్పిరిట్లో మా టీం అంతా వర్క్ చేశారు. ఐ అప్రిషియేట్ ఆల్ మై టీమ్ మెంబర్స్ అండి. అండ్ వి కంగ్రాచులేట్ సూర్యప్రకాష్ గారు ఫర్ దిస్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. అందరికీ సుసాయంత్రం అండి. నేను యాక్చువల్గా సూర్యప్రకాష్ సార్ని ఆ రోజు స్టీరింగ్ కమిటీ 6 మంది మేము కలిసిన వారు సార్ చెప్పిన విధానము వినిన తర్వాత నేను సార్ బాధపడ్డాను అనమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వాళ్ళు ఎంత స్వాహా చేశారు అని చెప్పి దానికి కనెక్ట్ అయిపోయినా సార్ చెప్పిన విషయానికి. ఆయన ఆత్రత ఏంటంటే అసలు ఎటు పోతున్నాం, మనం ఏం చేయాల్సిన దేశానికి అది ఒకటి, ప్లస్ పార్లమెంట్లో కమిషన్ బిల్ పాస్ అవ్వాలని చెప్పి ఆయన ఆశ అనమాట. సో మంచి కోసము దేశం కోసం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడు నేను ఏం ఆలోచించలేదు. సార్ నాకు పంజాబ్ స్టేట్, జమ్మూ కాశ్మీర్, ఒరిస్సా, అస్సాం నా దగ్గర ఉన్నారు సార్, నేను చేస్తాను సార్ అని తీసుకున్నాను. సో మధ్యలో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కనకయ్య గారు చెప్పి నాకు ఏమన్నారంటే జమ్మూ కాశ్మీర్ సార్ వాళ్ళ టీం వాళ్ళు చేస్తారంట, మీరు అది పక్కన పెట్టేసేయండి, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ తీసుకున్నాను. సో నేను నా టీంతో సార్ నేను పంజాబ్లో నాకు 4 years సర్వీస్ ఉందన్నమాట. అక్కడ నాకు పర్చేస్ ఉన్నాడు, ఇంకా నాకు మంచి ఫ్రెండ్స్ అనమాట. తన ద్వారా తన పిల్లల ద్వారా పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్, అస్సాము, ఉత్తరాఖండ్, ఒరిస్సా ఈ నలుగురు ఇప్పుడు నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో అక్కడ నా టీం మెంబర్స్ ఒకటే రిక్వెస్ట్, ఇది పరిస్థితి గురుగారు చెప్పారన్నమాట, ఇది మీకే బెనిఫిట్ అవుతుంది ఈ కాల్స్ చేయడం వల్ల అని చెప్పి వాళ్ళకి సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. దే ఆర్ రెడీ టు డూ అండ్ స్టార్ట్ అయిందండి. నిదానంగా స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా వి కంప్లీటెడ్ ఉత్తరాఖండ్, ఒరిస్సా, పంజాబ్ అండ్ అస్సాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. వెస్ట్ బెంగాల్ ఒకటే 3000 చేంజ్లో మేము 1200 వరకు వెళ్ళగలిగాం, ముందుకు వెళ్ళగలిగామండి. అది నేను చెప్పదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ నా పేరు నాగేశ్వరరావు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాట్స్ టు ఈ సూర్యప్రకాష్ గారు సార్. రిమార్కబుల్ విక్టరీ అండ్ వైబ్రెంట్ విక్టరీ. నేను కొంచెం ఎలాబొరేట్గా అంటే ఇంతకుముందు ఫ్రెండ్స్ చెప్తున్న దానికి యాడ్ చేస్తూ జర్నీ స్టార్టింగ్ నుంచి కొంచెం ఎలాబొరేట్గా చెప్తా అనుకున్నాను సార్, ఒక 10-15 minutesలో.
వచ్చినప్పుడు గురువుగారి కమాండ్మెంట్తో ఈ టాస్క్ మొదలైంది. అంటే ఆ రోజు కాల్ చేసి ఇలా ఐఏఐ రిలేటెడ్ సూర్యప్రకాష్ గారు రిలేటెడ్ ఒక టాస్క్ ఉందని చెప్పడం జరిగింది. తర్వాత మేము సార్ కోఆర్డినేటర్స్ 6 కోఆర్డినేటర్స్ స్టీరింగ్ కమిటీ కింద ఫామ్ చేసిన తర్వాత మిమ్మల్ని వచ్చి కలవడం జరిగింది. కలిసినప్పుడు అంటే అప్పటికి మాకు కాల్స్ చేయాలని తెలుసు, ఇలా ఒక ఎలక్షన్ క్యాంప్ సో ఐఏఐ అనే ఇన్స్టిట్యూషన్ ఉంది, దీనికి రిలేటెడ్ కౌన్సిల్ మెంబర్స్ అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అప్పటి వరకు. దెన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అప్పటి వరకు ఇండియాలో ఉన్న 3 కోట్ల మంది ఇంజనీర్స్కి సంబంధించి ఒక ఇంజనీర్స్ బిల్ అనే ఒక యాక్ట్ పార్లమెంట్లో పెండింగ్లో ఉందని, దాన్ని మనం ఎనాక్ట్మెంట్ కనుక చేయగలిగితే అది ఇండియాలో ఉన్న ఒక ఈ 3 కోట్ల మంది ఇంజనీర్స్కి కూడా ఎంత బెనిఫిట్ ఉంటుందనే మీ తపన ఆ రోజు మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. అంటే ఆ రోజు అక్కడ స్టార్ట్ అయిన జర్నీ తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఈ 60,000 కాల్స్ మనం చేయాలంటే మనకున్న టైము అప్పటికి 4th రోజు ఎలక్షన్ డేటు, 4th కరెక్ట్గా 10 days టైం ఉంది. 10 days టైంలో టార్గెట్ 60,000 అండ్ ఆల్ ఓవర్ ఇండియా 29 states ఉన్నాయి. మనం ఎలా చేద్దామంటే కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేసాం సార్. సో అంటే 6 కోఆర్డినేటర్స్ కూడా ఒక 6 zones కింద డివైడ్ చేద్దామని నార్త్, ఈస్ట్, సౌత్ టు నార్త్ 2 చేశాము. దెన్ దీంట్లో కూడా ఈచ్ జోన్లో మా ఐ ఫోకస్లోనే ఉన్న ఇండివిజువల్ లాంగ్వేజ్, ఆ పర్టికులర్ జోనల్ లాంగ్వేజ్ ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు ఉండడం, అలా ఒక లాంగ్వేజ్ అనేది ఒకటి పెట్టుకుని అలా టోటల్గా కంప్లీట్ అయ్యే టైంకి 30,000+ కాల్స్ కంప్లీట్ చేసామని ఇంతకుముందు చెప్తున్నాము. దాన్ని నేను ఒక నెంబర్స్లో కన్వర్ట్ చేస్తే ఈచ్ కాల్కి ఒక దాదాపు ఒక ఆన్ యావరేజ్ ఒక 2 minutes పట్టింది సార్. 2 minutes చెప్పనంటే మేము 6 కోఆర్డినేటర్స్ వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి కానీ ఇదంతటికి ఆల్మోస్ట్ ఎవ్రీ కోఆర్డినేటర్ 2 to 3 hours ఆన్ అండ్ యావరేజ్ ఈ 20 days కూడా స్పెండ్ చేయడం జరిగింది, అంటే కంట్రిబ్యూట్ చేయడం. అలా దీన్ని నేను మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక అంటే అమేజింగ్ నెంబర్ ఏంటంటే 99,500 సార్. అంటే అప్రాక్సిమేట్గా 1 lakh minutes వచ్చింది సార్. 1 lakh minutes. 1 lakh minutes మేము కంట్రిబ్యూట్ చేయడానికి మా వెనుకున్న ఇన్స్పిరేషన్ ఏంటంటే గురువుగారు ఆదేశం సార్. ఎందుకంటే గురువుగారు చెప్పిన తర్వాత అందరూ కూడా వాళ్ళు దాన్ని ఒక బిగ్ పిక్చర్ వాళ్ళకి అర్థమైంది. అంటే ఇది మనం కాల్స్ చేయట్లేదు, ఒక దేశం కోసం పనిచేస్తున్నాం, దేశంలో ఉన్న ఇంజనీర్స్ కోసం పనిచేస్తున్నాం అన్నది మాకు అందరికీ అర్థమయ్యి అలా చేయడం జరిగింది. నేను గురువుగారు వచ్చారు సార్. అలా గురువుగారి ఆదేశం వల్ల అందరూ కూడా గురువుగారు అంటే ఇప్పటివరకు స్టీరింగ్ కమిటీలో ఉన్న 6 members 1 by 1 వాళ్ళ రెస్పాన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. అందరూ షేర్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఆడిట్ స్టార్ట్ చేశాను. అలా మాకు అంటే 6 కోఆర్డినేటర్స్లో మాకు అప్ చెప్పింది సౌత్ జోన్ 1 బాధ్యతలు మాకు అప్ చెప్పడం జరిగింది సార్. సౌత్ జోన్ 1లో ఆల్మోస్ట్ ఒక 10,200 కాల్స్ మాకు అసైన్ చేశారు. సౌత్ జోన్ 1లో ఏపీ, తెలంగాణ అండ్ కేరళ ఈ 3 జోన్స్ ఉన్నాయి. కేరళకి మ్యాక్సిమం మలయాళంలోనే వాళ్ళు మాట్లాడడం జరిగింది, ఒక 4 members వరకు. ఎందుకంటే మా టీంలో మలయాళం, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కంజెషన్
అసైన్ చేసిన 10,200 కాల్స్లో సార్ 8,200 కాల్స్ మేము సౌత్ జోన్ పంపించి కంప్లీట్ చేసాం సార్. ఆల్మోస్ట్ 85% ఆఫ్ అసైన్ కాల్స్. దీంట్లో ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, ఏపీ నుంచి రామరాజు గారని ఒక మెంబర్తో, కార్పొరేట్ మెంబర్తో మాట్లాడినప్పుడు ఆయన ఒక క్వెరీ రైజ్ చేశారు సార్. అంటే ఏపీలో 20,000 ఇంజనీర్స్కి వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ మాట్లాడడం జరిగింది. సో ఆయన అప్పుడు ఆ కాల్ కాన్వర్జేషన్లో చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సో ఆయన చాలా లైక్ ఫ్రస్ట్రేటెడ్ సో అలా ఉన్నారు. అంటే ఆయన అడిగింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీ దాకా తీసుకురండి. ఎప్పుడైతే అది మీ దాకా తీసుకురావడం జరిగిందో మీరు వితిన్ హాఫ్ అన్ అవర్లోనే మీరు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ ఇష్యూని సీఎంఓ, డిప్యూటీ సీఎంఓకి అండ్ సీఎంఓకి తీసుకెళ్ళడం, తర్వాత వాళ్ళు 130 మెంబర్స్ గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు కూడా మీకు ఫేవర్గా క్యాంపెయిన్ చేయడం కానీ ఇది ఒక చాలా ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ కింద అనిపించింది. అలాగే ఆయన రామరాజు గారితో మాట్లాడినప్పుడు కూడా మీ రెస్పాన్స్ తర్వాత ఆయన క్వైట్ హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఒక హోప్ దొరికింది. అలాగే ఈ 6 జోన్స్లో చాలా రెస్పాన్సెస్ అలా మీ గురించి పాజిటివ్గా రావడం కానీ మీ గురించి లాభపడిన వాళ్ళు చాలామంది మాకు చెప్పడం, పర్సనల్ లెవెల్లో చెప్పడం, ఇవన్నీ సో మెనీ రెస్పాన్సెస్ చూసాం సార్. రామరాజు గారు బాగా క్రిటికల్గా రియాక్ట్ అయ్యారు. అవును సార్, పేరులో ప్రాబ్లం అనుకుంటాను. రామరాజు గారు వేరే రామరాజు గారు అలా సో మెనీ రెస్పాన్సెస్, చాలా 50% ఏమో పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయి సార్. ఇంక్లూడింగ్ మేము కాల్స్ చేయకుండా ఓన్లీ మెసేజెస్ పెట్టినా సరే మెసేజెస్ కూడా వీ హ్యావ్ డన్ ద ఓటింగ్ అని కానీ అంటే వాళ్ళు రెస్పాండ్ అయినా అవన్నీ జరిగాయి. సో ఫైనల్గా మా టీంలో కొంతమంది పేర్లు నేను చెప్పాలనుకుంటున్నాను సార్. అంటే వాళ్ళు మేజర్ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు. ఏపీలో రేవతి మేడం ఆల్మోస్ట్ 1000 మెసేజెస్ పైగా యూఎస్లో ఉండి చేశారు సార్. ఆమె వాటర్ డిపార్ట్మెంట్లో ఫార్మర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఫార్మర్ పద్మప్రియ మేడం సార్. మోర్ దాన్ 350 కాల్స్ మనకి బిఫోర్ ఎలక్షన్స్ ఓన్లీ 4 days ముందుకి అసైన్ చేస్తే వితిన్ 4 days చేయడం జరిగింది. కేరళ టీంలో కందే స్నేహ గారు ఇక్కడే ఉన్నారు సార్. మేము ఆల్మోస్ట్ 400+ కాల్స్ చేయడం జరిగింది. ఇక్కడ వాసుదేవరావు గారు ఉన్నారు, ఆయన 200+ కాల్స్ చేయడం జరిగింది. మల్లేష్ గౌడ్, సాయి కిరణ్ అండ్ కీర్తి ఒక 1300 మెసేజెస్ చేయడం జరిగింది సార్. అంటే ఇలా చాలా మంది వాళ్ళ టైం షెడ్యూల్స్ ని పవర్ షెడ్యూల్ కింద మార్చుకుని కంప్లీట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, లాస్ట్ ఒక 3 days ముందు ఇదంతా ఒక రూట్లో వెళ్తున్న దానికి మాకు అబ్బా వినయ్ కుమార్ అని ఒక టెక్కీ సార్, అతను వెబ్ పోర్టల్ ఒకటి డిజైన్ చేశారు. ఆ వెబ్ పోర్టల్ డిజైన్ చేయడం వల్ల అప్పటి వరకు మేము పంపిస్తున్న మెసేజెస్ ఇండివిజువల్గా పంపిస్తుంటే ఆయన ఒక బల్క్ మెసేజెస్ పంపించడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఆయన ఒక మొత్తం టాస్క్ని డిఫరెంట్ డైరెక్షన్ తీసుకెళ్ళారు. అతను నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఇప్పుడు ఇక్కడ రాలేకపోయారు సార్. అండ్ ఫైనల్గా కనకయ్య గారి గురించి సార్, మొత్తం టీంని అందరినీ లీడ్ చేసుకుంటూ ఒక ఫోన్ కాల్ ఏమే, ఒక మెసేజ్ వేలో ఉండి ఏ టైం అయినా ఏ నైట్ అయినా సరే ఆయన అందరు టీం మెంబర్స్కి అవైలబుల్ ఉంది. ఇంత పెద్ద టాస్క్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం ఆయన సపోర్ట్ కానీ అందరికీ ఉంది అని ఈరోజు కొంచెం పర్సనల్ రీజన్ వల్ల రాలేకపోయారు. అండ్ మీ క్యాప్టెన్ దాదాపు అధ్యక్షుడు, అధ్యక్షుడు.
అండ్ సార్ మీ సంకల్పం ఇంజనీర్స్ బిల్ ఎనాక్ట్మెంట్ అనేది ఇంజనీర్స్కి 3 కోట్ల మంది ఇంజనీర్స్కి మంచి జరగాలనే ఉద్దేశం, మహాసంకల్పం నెరవేరాలని మా అందరి తరఫున కోరుకుంటూ కంక్లూడ్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ. మాకు తమిళనాడు ఇచ్చారండి, అయితే 10,000 కాల్స్ ఉంది. అయితే కన్నడ, తమిళం, అండమాన్ ఇచ్చారన్నమాట. అయితే నా కింద నేనేం చేశానంటే ధైర్యంగా తమిళనాడు డివైడ్ చేసేయండి, తమిళ నేను టేకప్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను వీణా మేడంని పిలవాలనుకుంటున్నాను. ఆవిడ అండమాన్ మొత్తం 350 కాల్స్ సింగిల్గా చేశానండి. అలానే మా వాళ్ళు 1000 కాల్స్ చేశారు సార్. నేను 1000 చేశాను. మా అమ్మాయి సుజిత. సో మేము 6,000 అండ్ తమిళనాడు కాల్స్కి 3,000 మా ఓన్ ఫ్యామిలీ మేము టేకప్ చేస్తున్నాం. వాళ్ళకి 100 ఈచ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ హౌ we did for Tamil Nadu. Luckily our mission has got too many linguistic people ఉన్నారు కాబట్టి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క గుజరాత్ వచ్చేసి లావణ్య మేడం తీసుకున్నారు. సో వెస్ట్ జోన్ ఆవిడ మొత్తం గుజరాత్ లాంగ్వేజ్ ఆవిడ ఓన్గా ఆవిడకి వచ్చి 20 years she lived in Gujarat. So we did the Gujarat under her guidance. So ఇలాగా సో మేమందరం మాతృశక్తి ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసేటప్పుడు మాకు ఏం చేస్తున్నామో తెలియదు, కానీ కమిట్మెంట్ ఇచ్చాం కదా చేసుకుంటే వెళ్ళిపోదాం అయింది. లాస్ట్ అవుట్కమ్ అనేది పట్టించుకోలేదు మేము అసలు. వీ కెప్ట్ ఆన్ డూయింగ్ కాల్స్ అన్నమాట. ఫస్ట్ టైం మా వారు 350 కాల్స్, ఫస్ట్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు కంప్లీట్ 350 కాల్స్ సెకండ్ డే. సో దిస్ ఈస్ హౌ ఇట్ వెంట. మేము గ్రూప్లో ఫస్ట్ మెసేజ్ పెట్టాను, మా వారు ఇన్ని కాల్స్ చేయాలనగానే ఇంకా వేడి పుట్టింది అనమాట. అందరికీ ఇది మాకు మైత్రి వారధికి 3,000 కాల్స్ ఇస్తే పిఎస్పీ గారి కాల్స్ 60,000 అనేసరికి ఇప్పుడు ఇంక మీద మిషన్లో ఏ పీసీఎం అయినా మేము చాలా అలవాటుగా చేసేస్తాం. అంత మంచి ట్రైనింగ్ తీసుకున్నాం. Good evening everyone. My name is Veena Ujjala. Actually, this is a great opportunity. I'd like to congratulate Surya Prakash sir, first of all. Congratulations sir. And this is a great team effort అని నేను అనుకుంటున్నాను. చాలా గురువు గారి ఆదేశంతో వారి ఆశీస్సులతో మేము ఇంత మంచి మహత్కార్యంలో పాల్గొన్నామంటే మేము ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉన్నామని అనుకున్నాం. అందులో ఒక చిన్న పాట, చంద్రునికో నూలు పోగులాగా ఇక్కడ సూర్యుడికో నూలు పోగు అయిపోయింది. శర్మ గారి ఆశీస్సులతో అలాగే మీ మహత్ సంకల్పం చూసి మేము కూడా కంట్రీకి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. యాజ్ ఎ మాతృశక్తి, యాజ్ ఎ కామన్ పర్సన్ ఏం చేయగలను, డైరెక్ట్గా నేను ఏం చేయలేదు. కాబట్టి ఇలా మంచి సంకల్పంతో ఉన్న వాళ్ళకి మనం తోచిన సాయం చేస్తే అది మన పాటు కూడా ఇచ్చినట్టు ఉంటుంది అనిపించింది. అలాగే విజయదుర్గా గారు కూడా మమ్మల్ని దసరా నుంచి దీపావళి వరకు నిజంగా కూడా విజయదుర్గలాగా నడిపించారు. అందరూ చాలా గైడెన్స్. ఒక వ్యూహకర్త, దుర్గా గారు ఒక వ్యూహకర్త. నెక్స్ట్ డే ఒక ఏంటి ఈనాడు కవర్ పేజ్ లో వచ్చింది దుర్గా వ్యూహకర్త. నిజంగా నాకు ఇమీడియట్ గా మన దుర్గా గారికి నడిపించారు, నాకు అలాగే నడిపించారు మమ్మల్ని. అందులో ఇంత టీమ్ ఒకరిని ఒకరు చూసి అందరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మిషన్ లో గురువు గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఐ అబ్జర్వ్. కమిట్మెంట్, డెడికేషన్, ఓనింగ్ ఆఫ్ ద థింగ్స్. అండ్ చాలా అసలు ఇది మా పని అనుకుని చేశారు అందరూ కూడా. ఒకరిని చూసి ఒకరు మేము ఇన్స్పైర్ అయ్యాము. టీమ్ మన మిషన్ ఐడియాలజీ కూడా ఇందులో మేము ప్రతి అడుగులో చూసామండి. అలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మలయాళం చెప్పండి మాకు. എല്ലാവർക്കും നമസ്കാരം. എൻ്റെ പേര് സ്നേഹ, കണ്ട സ്നേഹ. ഞാൻ 25 BEയിൽ ഐഫോക്സിൽ സംവിധാനം
ഫസ്റ്റ് ഓഫ് ഓൾ ഞാൻ താങ്ക്സ് പറയുന്നത് ഐഫോക്കസിന് എൻ്റെ ഗുരുവായൂരിൻ്റെ വാസുദേവ ശർമ്മകാരന് നല്ല ഓപ്പർച്യൂണിറ്റി തന്ന കിട്ടുന്നത് ഐഫോക്കസിൽ നിന്നാണ്. ഐഫോക്കസിൽ നിന്നുള്ള കമ്മിറ്റ്മെന്റ് ഡെഡിക്കേഷൻ മാഡം പറഞ്ഞ പോലെ എല്ലാ കാര്യങ്ങളും അതുപോലെ തന്നെയാണ് നടന്നത്. నమస్కారం, నా పేరు కండే స్నేహ. నేను 25B సోల్జర్ అండి. సుస్వతంత్ర వింగ్ చదువుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా మా గురుగారికి, వాసుదేవ శర్మ గారికి. సార్ మాట ఇచ్చారు అన్న వర్డ్కి నేను కాల్ చేయడం జరిగింది. ఎందుకంటే దసరా టైంలో ఈ ప్రోగ్రామ్ రావడం కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి నాకు. ఎందుకంటే మాకు పూజలు, ఉపవాసాలు, నవరాత్రి 9 రోజుల పూజలు అన్ని ఈ టైంలోనే ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. కాబట్టి మా వారు ఒకటే మాట అన్నారు, మన గురుగారు ఇచ్చిన మాట కాబట్టి ఖచ్చితంగా చేయాలి, టైం షెడ్యూల్ చేసుకోండి, గురుగారి మాట నిలబెట్టుకోవాలని కళ్ళు మూసుకొని నేను కాలే చేశాను. ఇంకేం ఆలోచించలేదు. అలాగే నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ నేను పూజలో కూర్చుంటే సార్ కాలే, నేను ఎప్పుడు మ్యూట్ చేసి మాట్లాడేది. అప్పుడు మా అత్తగారికి కానీ మా ఆయనకి కానీ ఇచ్చి మీరు మాట్లాడండి అని చెప్పేవారు. ఫస్ట్ కొన్ని రోజులు కాల్ ఎత్తాను, తర్వాత నేను సార్ కాల్ ఎత్తడమే మానేశాను. అది చెప్పేది, రోజు చెప్పేది అని చెప్పి మా వారికి కాల్ చేయడం మొదలు పెట్టారు. మా వారు సార్ కాన్వర్సేషన్ చెప్పి ఎస్ఎన్స్ ఏంటో నాకు చెప్పేది. నేను ఎక్కువ కాల్ కనెక్ట్ అందరితో మాట్లాడలేను సార్, నాకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే నాకు చిన్న షాప్ కూడా ఉంది, అది కూడా చూసుకోవాలి, ఇంట్లో పని అన్నీ అవ్వడం కష్టము, మాట్లాడే టైం వేస్ట్ చేయలేదు అంటే పవన్ గారిని అసైన్ చేశారు స్నేహకు కోఆర్డినేటర్గా ఉండండి అని. కానీ సూర్యప్రకాష్ రావు సార్ కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా 25 years తర్వాత నేను చాలా మందితో నా మదర్ టంగ్ మాట్లాడడం జరిగింది. చాలా బాగా మాట్లాడారు. అందరు హై ప్రొఫైల్ లో ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది టచ్ లో ఉన్నారు. హాయ్ హలో అని పెడతారు, గుడ్ మార్నింగ్ పెడతారు. ఓటు చేసిన తర్వాత కూడా డండో ఓట్ అని తంపు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సూర్యప్రకాష్ గారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఫస్ట్ నాకు సార్ నాగేశ్వరరావు సార్ కాల్ చేసి, మేడం మీకు ఈ కాల్స్ అసైన్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు సార్ నాకు అసలు అవ్వదు సార్, నేను కొంచెం బిజీగా ఉన్నాను క్లాసెస్ తోటి అంటే, సరే మేడం మీకు ఎంత వీలైతే అంత చెయ్యండి అన్నారు. ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక చిన్న కాల్స్ ఎప్పుడు చేసి ఉండలేదు. బట్ దీన్ని నేను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాను. ఎందుకంటే సో ఇది నా ఐఫోకస్కి సంబంధించిన వర్క్. అంటే గురువు గారు అసైన్ చేశారు. నేను ఐఫోకస్లో నేర్చుకుంటే కూడా అంతే. అసలు మనం పాజిటివిటీ కోసం వచ్చాం, దేశం కోసం, మన కోసం ఏం చేసుకోవాలనుకుంటూ వచ్చాము. సో ఆ గురువు గారి దయ వల్ల నేను ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా వర్క్ అసైన్ చేస్తే ఏదో ఒక టైంలో నో చెప్పకూడదు. ఎలాగో ఒకలాగా ఒక 2 minutes లేకపోతే 20 minutes నేను అనుకోకుండా నేను ఓన్లీ ఎవ్రీడే 10 calls చేస్తానని చెప్పింది. దాన్ని నాకు తెలియకుండానే 200+ calls చేశాను సార్. ఎవ్రీడే పవన్ గారు మేడం 2 daysలో ఫినిష్ చేస్తారా, మీరు మీ ఎంత టైంలో ఫినిష్ చేస్తారని చెప్పి ఎవ్రీడే నాకు ఒక మెసేజ్ అండ్ ఫోన్ కాల్. అండ్ లాస్ట్లో నన్ను ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతుంటే వదిన కూడా హెల్ప్ చేసి, ఉమ్మా ఎట్లయినా నువ్వు దీన్ని 300 రీచ్ అవ్వాలి అని చెప్పని లాస్ట్ 50 calls తనే నాకు హెల్ప్ చేసేసి నాకు అప్డేట్ చేసేసింది మా ఇద్దరు కోఆర్డినేషన్తో. సో దీంట్లో ఏంటంటే ఇంకా ఒక మంచి విషయము, సార్ ఇంజనీర్స్కి చేసే అంటే మన కంట్రీకి ఏదో చేస్తున్నారు. సో దానివల్ల మనం ఇండైరెక్ట్గా ఈ కంట్రీకి అయితే మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. సో దీని నుంచి ఇంజనీర్స్కి కూడా మంచి, వాళ్ళు ఏదైతే వెల్ఫేర్ కోరుకుంటున్నారో చాలా మంది అడిగారు నాకు. సో వెల్ఫేర్ అంటే ఎలక్షన్స్ అప్పుడే మీరు ఫోన్ చేస్తారా, లేకపోతే ఇలాగే అంటే లేదు, మీ ఏదైనా సరే ఏ ఇష్యూస్ ఉన్నా సరే మీకు ఎలాంటివి కావాలన్నా సరే ఒక మెసేజ్ ద్వారా కానీ ఒక మెయిల్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఏదైతే వెల్ఫేర్ కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. నేను ప్రజెంట్ D25 నేను కొత్తగా జాయిన్ అయ్యాను అప్పటికి. కానీ రాజేంద్ర గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లా ఉంది, నువ్వు చేయాలి అని చెప్పి చెప్పారు. సరే గురువుగారు చెప్పారు చేయాలి మనం అన్నారు.
సరే అవుతుందా లేదా అని తీసుకున్నాను. కానీ అదే పండగ అంతా కానీ అది నాకు కాల్స్ చేసే కొద్దీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంటే బాగా ఇన్స్పిరేషన్ వచ్చింది. అన్ని పాజిటివ్ రెస్పాన్స్, ఎక్కడ నాకు నెగిటివ్ అనేది లేదు. కానీ ఒక 5-6 మెంబర్స్ మాత్రం నేను చేసిన టైంలో వాళ్ళు అప్పుడే వాళ్ళు లేరు పోయా ఇలా కొంచెం ఆ న్యూస్ తెలిసినప్పుడు మాత్రం కొంచెం నాకు మిగతా అంతా మొత్తం మోటివేషన్. ఒక కాల్ అయితే మోడీ గారి బ్రదర్ అని చెప్పారండి. నాకు మీ సూర్యప్రకాష్ గారి చేత కాల్ చేయిస్తారని అడిగారు. చేయిస్తాను సార్, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతారు కదా అప్పుడు చేయిస్తాను చెప్పాను. మరి నిజంగా అవుతుంది అంటే తెలియదు సార్, అది నిజంగానే తెలుగులో చెప్పారా గోవా సార్, నేను గోవా ఇంగ్లీష్. సో ఇట్లాంటి అంటే కొంచెం బాగా మోటివేషన్గా అనిపించింది, ఇన్స్పైరింగ్గా చేశాను. దీంట్లో మా చిన్న అబ్బాయి కూడా నాకు బాగా తను అంటే ఫీవర్ వచ్చి 4-5 days ఇంట్లోనే ఉన్నాడు. తను బాగా నాకు 400 calls తనే హెల్ప్ చేశాడు. రోజు శ్రీగారు సార్ రోజు అదే మేడం చెప్పినట్టు రోజు ఆ పూజ టైం కరెక్ట్గా ఈవినింగ్ కూర్చోడానికి అడిగేవాడు స్టేటస్. నేను అంటే ఇంకా కాల్ చేసేదాన్ని కాదు, పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మొదలుపెట్టి చేసి అప్పుడు మళ్ళీ సార్కి స్టేటస్ పంపించేదాన్ని. కనపేరి గారు కానీ శ్రీగారు సార్ అందరు వినయ్ గారు చేసిన హెల్ప్ మాత్రం చాలా యూజ్ అయింది, మాకు పాజిటివ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ సార్. దీంట్లో మా అబ్బాయి హెల్ప్ చేశారు. నమస్కారం, నా పేరు సుజీత. నాకు అసైన్ చేసిన టాస్క్ వచ్చి 1000 calls. దాంట్లో నేను 636 calls చేశాను. అండ్ ద రెస్ట్ ఐ సెండ్ SMS. ఇనీషియల్గా ఎవ్రీవన్ రిసీవ్ యూ సో వెల్ సార్. అంటే మేము సూర్యప్రకాష్ గారి తరఫున క్యాంపెయిన్ చేస్తున్నాము. వీ వర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ మేనిఫెస్టో అండ్ ఆల్ దట్. ఎవ్రీవన్ వెల్ లైక్ అంటే నేను వీడి తమిళనాడు, సో వాళ్ళ తమిళ్లో మాట్లాడతాం. సో వెనక తెలియదు నా ఓట్ పోటెడ్ అనే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మంది పెద్దవాళ్ళు అంటే లైక్ ఓవర్ 70-year-old పీపుల్ కూడా చాలా మంది మాట్లాడారు. అలా వీ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్. శైలజ గారికి వన్ పర్సన్ హీ డిడ్ నో హౌ టు ఓట్ అనమాట. సో హీ కాల్డ్ అస్. నేను ఓట్ చేస్తాను, సూర్యప్రకాష్ గారికి చేస్తాను, మీకు ఓటింగ్ వచ్చినప్పుడు నేను చెప్తాను మీరు ఓట్ చేయండి అని చెప్పి వీ హెల్ప్ హిమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్. దట్ వాజ్ ఆల్సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన వచ్చేసి వీఆర్ లైక్ తెలుగు మదర్ టంగ్, బట్ వీఆర్ నేటివ్స్ ఆఫ్ తమిళనాడు విత్ తెలుగు మదర్ టంగ్. సో హీ వాజ్ ఆల్సో సిమిలర్ పర్సన్ అనమాట. సో అలా గెటింగ్ టు నో పీపుల్ అనేది ఇన్ ద జర్నీ త్రూ ఐ ఫోకస్, దట్ ఈస్ వాట్ ఈస్ మై లర్నింగ్ హియర్. అండ్ టాకింగ్ టు 95,000 engineers across the country అంటే నాకు మాట్లాడుతుంటే మా తాతగారు వాళ్ళు ఎన్ఎల్సి కాంట్రాక్టర్స్ నేవీలో, మా డాడీ వాళ్ళు బిహెచ్ఎల్ కాంట్రాక్టర్స్. లేటర్ he moved to L&T. So growing up we have seen how an engineer's part is in the infrastructure of the country, how the country grows, what is their part in the country's development, but they are the unsung heroes of the nation. So వాళ్ళకి ఒక ఏమంటారు ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్నట్టు మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిల్చుంటున్నారు అంటే నథింగ్ లైక్ ఇట్. ఇంకొకటి వాళ్ళు దీపావళికి కూడా కొంతమంది సీనియర్స్ వాళ్ళు మెసేజెస్ పెట్టారు. నాకు అది కూడా అదే మీ తరఫున మాకు మెసేజెస్ వచ్చాయి. అంటే 18th నైట్ కూడా 9:30 వరకు ఆల్మోస్ట్ మేము పెడుతూనే ఉన్నాము. తర్వాత కూడా ఓటు దాన్ని నేను చెప్పి ఒక 3-4 members ఓటు వేసారు, అంటే ఇండస్ట్రీగా వేసారు. అది చూసాక అనిపించింది మనం అంటే గురువుగారు చెప్పడం మనం చేయడం మంచిది. టౌన్ ప్లానింగ్లోనో లేకపోతే హెచ్ఎండిలోనో ఎవరైనా కావాలి అంటే మాకు అవకాశం ఉంది కానీ లేమేందుకు అసలు అవకాశం ఉండదు నాకు తెలిసి. మీరు ఇచ్చిన ఈ కవర్ ద్వారా ఎంతమంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పీటీసీపీ వాళ్ళతో మాట్లాడారు మేము.
CMD అట్లా చాలా కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ నేను చూసాను సూర్యప్రకాష్ గారు. సో శుభ సాయంత్రం అండి అందరికీ. యాక్చువల్గా దీనికి అంటే ఇలా ఒక ఐటీ ఉంది రావాలి అన్నప్పుడు నేను అన్నా మనం చేసిన పని అంతా మళ్ళీ మనం వెళ్ళి ఒక ఇది కూడా తీసుకోవాలా అంటే విజయ్ గారు అన్నారు లేదు ఎవ్రీవన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, మనం అందరం ఇట్స్ లైక్ కలెక్టివ్ వర్క్, సో వీ హ్యావ్ టు గో అని అన్నారు. సో అది ఇట్ ఇన్స్పైర్డ్ మీ టు కమ్ హియర్. అండ్ ఫస్ట్ అసలు ఈ టాస్క్ తీసుకున్నప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ మైండ్, గురువు గారు చెప్పారు మనం చేయాలంటే. బట్ ఎప్పుడైతే నేను ఆ డీటెయిలింగ్లోకి వెళ్ళి మీ వీడియో ఇవన్నీ చూసినప్పుడు then like everyone said like we are also contributing something to society అనిపించింది. సో దట్ literally drive us to do all this. సో నేను వీళ్ళందరూ చెప్పినట్టు అంత పెద్ద నెంబర్స్ చేయలేదు కానీ I did around 150 calls or so and messaging around 400 or 450 messaging చేశాను. Not like అందుకే నేను రమ్మన్నప్పుడు లేదు మేము ఎంత చేసామంటే అందులో రావడానికి అంటే లేదు దట్ ఈస్ నాట్ ద కేస్. మనందరం వెళ్తే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ సపోర్టింగ్ హిమ్. సో వీ నీడ్ టు గో అని అన్నారు. దట్స్ వై వీఆర్ హియర్ టుడే. అండ్ ఐ వుడ్ లైక్ టు అంటే సుజిత గారు చెప్పినట్టు మేము కూడా ఒక ఓట్ వేసాం మీకు. సో దట్ అంటే ఫస్ట్ టైం ఆ సైట్లోకి వెళ్ళి అప్పటిదాకా ఏంటంటే అందరికీ ఈ వెబ్సైట్లో వెళ్ళాలి, దిస్ ఇస్ ద ప్రొసీజర్ అని సెండ్ చేస్తున్నాం కానీ we also opened that site. Okay, ఇలా ఉంటుంది ఆ ఓటింగ్ ప్రాసెస్ అనేది కూడా we have also experienced అనమాట. that is really one of our good experiences. అండ్ అనుకున్నాం అనమాట మనం కూడా ఓటేసా ఇంకా ఎట్లయినా no other option, he has to win. మీ కాంపిటీటర్ నేను వేరే గ్రూప్స్ లో ఉంటే అక్కడ మళ్ళీ వస్తుంది అనమాట. సేమ్ మేము ఎలా ప్రచారం చేస్తున్నామో వేరే గ్రూప్ వాళ్ళు అక్కడ రెండు చట్టపాడిని కాదు ఆయన ప్రచారం చేస్తున్నాం అనమాట. ఇదేంటి నాకు ఇది కష్టకాలంగా ఉంది, నేను ఎవరు చేయాలన్నట్టుగా అనిపించింది ఆ సందర్భంలో. Also, I had another experience. Railways lo we had a tender code in 2019-18 time lo we quoted a tender for Thuthukudi belt. Akkada some engineers tho maku పరిచయం ఉంది అన్నమాట. మా బాబాయ్ వాళ్ళ కాంట్రాక్టర్. So akkada there is some person who know us అంటే నేను మా బాబాయ్తో వెళ్ళడం జరిగింది. He is no more, my uncle is no more, but so our conversation lo he had recognized that it is me from my profile picture and he asked him unga chippa FD banga and so alanti oka encounter kuda jarigindi annamata. Sir, we would like to hear more from you today, sir. I would like to share one more thing, sir. Actually, my family kuda ante engineers family. నాన్నగారు అసిస్టెంట్ ఇంజనీర్ రిటైర్ అయ్యారు. తను లాస్ట్ జనవరిలో పాస్ అయ్యారు, ఎక్స్పైర్ అయ్యారు. సో తన స్మృతిలో కూడా మేము మీకు మీ విన్నింగ్కి చేసిన ప్రయత్నాన్ని తనకు డెడికేట్ చేయడానికి కూడా అనిపించింది. లైక్ బావగారు మా వారు అందరూ కూడా సివిల్ ఇంజనీర్స్ అండి. సో అది కూడా ఒకటి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మెమరీ విత్ దిస్ ప్లేస్ ఆల్సో. మా మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఇదే హోటల్ అండి. అది కూడా ఒక మోటివేషన్ ఈరోజు అటెండ్ అవ్వడానికి 25 years ago. Thank you so much for the opportunity. Thanks very much, madam. మాతృశక్తిస్ కూడా ఈ విధంగా కాస్ట్ చేస్తారనేది ఎక్కడ చూడలేదు నేను. మన భారతదేశాన్ని మల్టిపుల్ డైవర్సిటీ అంటుంటాము. మన దేశంలో కాదు మల్టిపుల్ డైవర్సిటీ మన మిషన్ లో కూడా ఇంతమందిని చూసాము. లేకపోతే అన్ని మాటలా మలయాళీలో మాట్లాడడం ఏంటి, గుజరాతీ మాట్లాడడం ఏంటి, కన్నడ, తమిళ, పంజాబీ, అస్సాం, మరాఠీ ఇంతమంది ఉన్నా నిజంగా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మన 4 దిక్కులకి దిక్పాలకులాగా కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు, యముడు ఏ విధంగా నిలబడ్డారో మన స్టీరింగ్ కమిటీ కూడా ఆ విధంగా నిలబెట్టి చక్కగా అద్భుతంగా కాల్స్ చేయించారు. నిజంగా బిగ్గెస్ట్ అచీవ్మెంట్.
నిజానికి ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు 2025లో నిజంగా కాలింగ్ అన్నది అవసరమా అంటే ఈరోజు చూస్తున్నాం ఒక ఐడిఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి, ఆటోమేటిక్ జనరేటెడ్ కాల్స్, అందులో ఏమాత్రం ఉండదు. కానీ ఐఫోకస్ మిషన్ ఎస్పెషల్లీ వి చూజ్ దీన్ని కాలింగ్ అని సార్, దీన్ని పవర్ కమ్యూనికేషన్ అంటారు. PCM ఒక పవర్ కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వాలి మనకి, ఎవరైతే మనం కాల్ చేస్తాం పక్క వాళ్ళకి ఇంటి పక్క వాళ్ళకి అంత పవర్ ఉన్న ఈ మిషన్ లో దీన్ని పవర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నియర్లీ 30,000 మెంబర్స్ కి. రామాయణంలో రామసేతు కూడా అంత ఈజీగా ఏం బిల్డ్ అవ్వలేదు. నిజానికి వాళ్ళంతా తడబడిపోయారు ఎలా చేయాలి అనేసి. కానీ ఒక ఆజ్ఞ ఒకరి గైడెన్స్ వల్ల సింపుల్ గా అలా అయిపోయింది. ఈ రోజు మాట్లాడుతున్న చాలా మంది చేశారు సింపుల్, ఇది గురువు గారి ఆజ్ఞ, గురువు గారి ఆజ్ఞ అని. అది ఏ విధంగా చేశారంటే మన ఐఫోకస్ మిషన్ లో నా స్టీరింగ్ కమిటీకి స్టీరింగ్ నడిపిన మన గురువు గారు వాసుదేవ శర్మ గారిని చెప్తున్నారు. నేనే ఇస్తాను. ఇవాళ హీరో సూర్యప్రకాష్ గారు. ఎదురుగా ఉంది విన్నారు. సరే సరే చివరికి ఒక 10 days బ్యాక్ సూర్యప్రకాష్ గారు నాకు కాల్ చేశారు. ఆ కాల్ ఒక విక్టరీ కాల్, అప్పటికి ఎలక్షన్ కాలేదు. ఒక విజయ గర్జన కాల్లో అనిపించింది. ఆయన భాషలో ఆయన చెప్పారు, ఐఎమ్ 1 floor ahead. మీరు కదా ఆయన భాషలో చెప్పారు, ఐఎమ్ 1 floor ahead. Difference is I focus. The brigade. మీరందరూ చేసినటువంటి పని నాకు ఎంత సంతోషంగా ఉందంటే మీరందరూ అందరికీ ఉన్నది ఒకటే లక్ష్యం. మా గురువు గారు చెప్పారు నేను చేయాలి. అటువంటి గురుభక్తికి నేను నమస్కారం చేయాలి. సూర్యప్రకాష్ గారు వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే ఐఫోకస్ నేర్చుకున్నటువంటి లేటెస్ట్ పాఠాలన్నింటినీ చాలా సిన్సియర్గా నేర్చుకున్నటువంటి వాళ్ళు. జస్ట్ లైక్ దట్ కాల్ చేసిన వాళ్ళు. ఆ సుజిత ఏమన్నది, నాకు 1000 కాల్స్ ఇచ్చారు, నేను 636 కాల్స్ మాత్రమే చేయగలిగాను. ఇంతకన్నా సిన్సియారిటీ ఏమవుతుందా?
నేను 150 కాల్స్ చేశాను. కాల్స్ కాదు చేసిన కమ్యూనికేషన్. బ్రిగేడ్లో వీళ్ళందరూ ఏం నేర్చుకున్నారు? కేకేకే, కీర్తి చేయకుండా అన్ని పనులు చేయాలి, కీర్తి కోరుకోకూడదు. చాలా గొప్ప గొప్ప విషయాలు వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ దట్ లీడ్స్ టు ఇన్యాక్షనబుల్ ఇంటెలిజెన్షియా. ఇన్యాక్షనబుల్ ఇంటెలిజెన్షియా చాలా మేధ వస్తుంది, యాక్షన్లకు పెట్టాలి. నాకు ఎందుకంత గర్వంగా ఉందంటే ఇవాళ నిజంగా మాట్లాడబుద్ధి కాబట్టి నాకు ఆస్వాదిద్దాం అనిపిస్తాను. ఎందుకంత ఆస్వాదిద్దాం అనిపిస్తుందంటే ఇంత చక్కటి పాఠాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వినేవాళ్ళు ఎవరున్నారు? వినేవాళ్ళు ఏ ఫోకస్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసిన చాలా గొప్ప పని ఏంటంటే ఫస్ట్ టైం డివోట్ చేశారు. ఫస్ట్ సక్సెస్ అంటే టైం డివోట్ చేశారు. డిసైడ్ చేసుకుని ఎస్ నేను ఖచ్చితంగా ఈ టైం ఇవ్వాల్సిందని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. సెన్సిబుల్ అండర్స్టాండింగ్, సిన్సియర్ అండర్స్టాండింగ్ అన్నీ ఉన్నాయి. మై ఫోకస్ కమాండ్మెంట్ అవుతుంది. సెన్సిబుల్ అండర్స్టాండింగ్, మన పర్పస్ ఏంటి, ఎంత పెద్ద మిషన్ దాన్ని చాలా చక్కగా దాని పర్పస్ ఇన్డెప్త్ అర్థం చేసుకునేటువంటి ఒక మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ ఎవరికి ఉండదంటే ఎవరికైతే సంకుచిత హృదయం ఉండదో వాళ్ళకు ఉండదు. సంకుచితత్వ నెవర్, సమిష్టితత్వ ఎవర్. సంకుచితత్వం ఉండే వాళ్ళకి దీని తీరేం తెలుస్తుంది, వాళ్ళు ఏమంటారు? నిజానికి టన్నుల కొద్దీ థ్యాంక్స్ తీసుకోవాల్సిన వాళ్ళ దాకా నుంచి చాలా ఆశ్చర్యంగా ఉంది. టన్నుల కొద్దీ థ్యాంక్స్ ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళు. టన్నుల కొద్దీ నిజంగా థ్యాంక్స్ తీసుకోవాల్సిన వాళ్ళు, సన్మానాలు పొందాల్సినటువంటి వాళ్ళు రివర్స్ లో సన్మానాలు చేస్తున్నారు. ఈ బ్రిగేడ్ లో ఉన్న పవర్ ఏంటంటే వీళ్ళు నార్మల్గా ఏదో చేసి ఉపన్యాసాలు వినేసి చెవులు దొరుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కాదు. సూర్యప్రకాష్ గారు వీళ్ళు ఖచ్చితంగా కృతనిశ్చయులై రంగంలోకి దిగితే అంతులు చూడాలి, ఆచరించేటువంటి వాళ్ళు. విన్న ప్రతి పాఠాన్ని చాలా సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు. సెన్సిబుల్ అండర్స్టాండింగ్, సిన్సియర్ అండర్స్టాండింగ్, ఎక్కడ గ్యాప్స్ లేదు. మీరు గమనిస్తే ఎక్కడ గర్వం లేదు. లాస్ట్ లో ఈ మధ్య వీళ్ళ దగ్గర నుంచి మేము అందరూ నేర్చుకుంటున్నటువంటి విషయం అంటే రత్నాన్వేషణ ఎవర్ రంధ్రాన్వేషణ ఒక నాకు తెలిసినంత వరకు 1500 ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్, ఒక ఎక్స్ట్రాడినరీ రూలర్, ఒక జ్ఞాని, ఒక యోగి, ఒక వ్యక్తి శక్తిగా ఎట్లా మారుతారో, శక్తి వ్యవస్థగా ఎట్లా మారుతారో ఒక కమాండ్మెంట్స్ ఇచ్చారు. వరుసగా ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. ఆ చెక్ లిస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి అద్భుతమైన పని చేయదలుచుకున్న వాళ్ళకి బేసిక్గా కావాల్సింది వినయం. వినయం అంటే చాలా దొంగమనీయాలుగా ఏమీ చేయలేక కొంతమంది చేతులు పెట్టుకుంటారు. అది కాదు, చాలా సమర్థతతో ఉండేటువంటి వినయం. ద సుపీరియర్ కన్వెన్షన్ కెపాసిటీస్ కాల్డ్ వినయం. నాకన్నా పై వాళ్ళని, నా సమాన స్థాయి వాళ్ళని, నా కింద వాళ్ళని, ముగ్గురిని నేను కన్విన్స్ చేయగలిగి వాళ్ళని చాలా జాగ్రత్తగా నాతో కలుపుకునేట్టయితే దాన్ని వినయము అంటారు. ఈ వినయం లేనటువంటి వాళ్ళకి ఎక్కడ టీం ఫామ్ కాదు. విషయం లేని వాళ్ళకి వినయం ఉండే ప్రయోజనం లేదు, అంతే కదా. ఇందాక ఈ రూలర్ చెప్పే రూలర్ పేరు భక్తసారి. ఇవాళ సూర్యప్రకాష్ గారు మీరు ఆ చెక్ లిస్ట్ గమనించండి. వీళ్ళందరూ ఎలా ఇంత రిమార్కబుల్ ఫీట్ ఎలా కలెక్టివ్ గా అచీవ్ చేశారు. నమ్రత్వేన ఉన్నంత వీళ్ళందరూ కూడా అకామిడేట్ ప్రొఫెషనల్స్. ఏ ఒక్కళ్ళు కూడా ఏదో చిన్న చిత్తగా వాళ్ళు
ఏదో ఇక్కడ వచ్చి కూర్చున్న ప్రేక్షక పాత్రలు ఎవరు రాలేదు. ఒక మిషన్ వీళ్ళ చేతికి ఇస్తే మిషన్ చేస్తే టేకప్ చేశారు, నామకే వస్తే టేకప్ చేయాలి. ఇచ్చిన వాళ్ళకన్నా పుచ్చుకున్న వాళ్ళ ఓనర్షిప్ ఎక్కువగా, ఒక టాస్క్ తీసుకున్న వాళ్ళ ఓనర్షిప్ ఎక్కువ. ఇంత చేసి కూడా ఎవరిలో అవినయం లేదు, ఒక యారగెన్స్ లేదు, ఒక టాల్ క్లైమింగ్ లేదు. వాట్ ఈస్ టాల్ క్లైమింగ్? ఇంత చేసి అంత చేశాను అనుకోవడము చెప్పుకో. సూర్యప్రకాష్ గారు వీళ్ళు ఎవరైనా గమనించారో టాల్ క్లైమింగ్ గమనించారా మీరు? టాల్ క్లైమర్స్ ఎప్పుడు అసంతృప్తి ఉంటారు. మనందరికీ తెలుసుకోవాల్సినటువంటిది ఇంత చేశాం నేనే లేకపోతే ఇదంతా అవుతుందా? నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. నేను అసలు ఐఫోకస్లో కూడా నేను చూస్తుంటా కదా, మొత్తం మేమే లేకపోతే ఇవాళ మీరు వస్తారు, రేపు పోతారు మీరు. అప్పుడెప్పుడో 2015 నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఉండి ఏం చేసావు? ఉంటేనే గొప్పదనమా? ఉండి ఏం నేర్చుకున్నాం, ఏం స్ఫూర్తిని పొందాము, ఏం స్ఫూర్తిని ఇచ్చాము, ఎంతమందిని రిసీవ్ చేసుకున్నాము, ఎంతమంది. ఇట్లా వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి అక్రాస్ లాంగ్వేజెస్, అక్రాస్ అంటే మదర్ టంగ్స్, అక్రాస్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు పరస్పరం కలవగలిగారు. అది రిమార్కబుల్ ఎక్స్పీరియన్స్. రెండు, ఆ భర్త గారు చెప్పినటువంటి ఇంకో విషయం, ఏదో జస్ట్ ఒక నాకు నా ఉద్దేశంలో పర్పస్లెస్ మీట్ అండ్ గ్రీట్ గా ఉంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా రంగంలోకి వచ్చాను. సూర్యప్రకాష్ గారు సెకండ్ క్వాలిటీ వీళ్ళందరూ సాధించింది పదకొండ కఠినై స్వాన్గుణాన్ ఖ్యాపయంత. ఒక ఎక్స్ట్రాడినరీ అచీవర్స్, ఒక మంచి ఎంటర్ప్రైజింగ్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సుపీరియర్ క్వాలిటీ ఏంటంటే నాతో పాటు ఎవరైతే పనిచేశారో వాళ్ళ గురించి చాలా పవర్ఫుల్ గా ఇట్లా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. నాకు తెలుసు మీరు చేస్తున్నాను ఏంటి నీకేమర్థమే ఇన్డెప్త్ ఎండ్ టు ఎండ్ డిస్క్రైబ్ చేయగలిగినటువంటి వాడే ఒక ఎంటర్ప్రైజ్ బిల్డ్ చేసుకోగలరు. వీళ్ళందరూ ఇప్పుడు సాధించిన ఘనత వాళ్ళ ప్లస్ పాయింట్స్, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేసుకుని అందరినీ ప్రజెంట్ చేయగలిగి ఒకరిలో ఒకళ్ళు టార్చ్ బేరర్స్ గా మారారు. ఇక్కడ అది పవర్ఫుల్. చాలా మంది అది సమిష్టి కృషిని ప్రజెంట్ చేయలేకపోతే, సమిష్టి కృషిని ప్రజెంట్ చేయలేకపోతే నాగేశ్వరరావు ఎలా ఉండేవాడు స్టార్టింగ్ లో? అతను ఒక ఇన్ఎక్స్ప్రెసివ్ వండర్గా ఉండేవాడు. నాగేశ్వరరావు రాకే ఐఫోకస్కి చాలా అన్బిలీవబుల్ కమిట్మెంట్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఐఫోకస్ లో కమిట్మెంట్ అనే మాట తీసేసాను. కమిట్మెంట్ ఆన్ కమిట్మెంట్, సిఓసి అంటాం, కమిట్మెంట్ ఆన్ కమిట్మెంట్. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసిన పదకొండ కథనే స్వాంతనాన్ని ఖ్యాపయంటారు. వాళ్ళ గురించి నువ్వేం చెప్పగలవు, వీళ్ళ గురించి ఏం చెప్పగలవు, నీ గురించి నీ పోల్దండ నువ్వు వేసుకోవడం కాదు. బజార్ వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి పూలదండ కొనుక్కొచ్చేసి మన ఇంటికి వచ్చి వాడేసి కూర్చొని అంత మాట్లాడడం మొదలుపెట్టారు. ఎంత అసహ్యంగా ఉంటుంది అది. టార్చ్ బేరింగ్, టాల్ క్లైంబింగ్, నెవర్ టార్చ్ బేరింగ్. ఇట్లాంటివన్నీ ఎప్పుడు విన్నారు మీరు? ఇది విచిత్రమైన భాష. టార్చ్ బేరింగ్. అందుకని చూడండి, మార్చశక్తులు ఒకరిలో ఎవరిని చూసినా ఇన్సెక్యూరిటీ లేదు. వీళ్ళే సపోర్ట్ చేసుకుంటూ రావు. తనకన్నా ఎవరన్నా కష్టం ప్రోగ్రెస్ అవుతుంటే చాలా స్ఫూర్తిని పొందడం, స్ఫూర్తిని ఇవ్వడం. ఇంత చక్కగా ఇలా చేసుకోవడం వల్ల ఏమైందంటే ఈ మిషన్ ఇంత అందుకు అందించి వదిలేశానండి. నేను ఎక్కడ మధ్యలో జోక్యం చేసుకోవాలి. వీళ్ళు నేర్చుకున్న పాఠాలు కనుక నిజంగా వీళ్ళ సిన్సియారిటీ కనుక ఉంటే డెఫినెట్గా వీళ్ళకి విజయం సాధిస్తారని తెలుసు. వీళ్ళు నేర్చుకున్న పాఠాలు ఇంప్లిమెంట్ చేసిన అంత పవర్ ఉంటుందని తెలుసుకున్నాను. అప్పుడే మీరు ఎప్పుడో ఫోన్ చేసినా సరే నేను ఇంటరాక్ట్ అయ్యాను కాదు, వాళ్ళు చూసుకుంటారు లేదా. అదే నాకు మీరందరూ ఇచ్చినటువంటి నమ్మకం. ఒకసారి మీ చేతికి ఒక ఆపరేషన్ వచ్చేసిన తర్వాత నాకే రకరకాల ఇష్యూస్ తీసుకొచ్చి వీడి పడక వీడితో వాడు పడక వాడు అవి చేసి ఇవి చేసి నానా గందరగోళం చేసి చివరికి ఇంత గందరగోళం చేసి లంకా దహనం చేయాల్సింది అయోధ్య దహనం చేసే క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు. అట్లా కాకుండా అంత సంతోషంగా చేశారు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలేవారు. శ్రీశ్రీ అన్నారు, రాళ్ళెత్తిన కూలీలేవారు. ఇవాళ కాల్ చేసిన కూలీలే ఇవాళ నిజంగా
నిజమైనటువంటి విజేతలు ఎంతమందికి సంబంధించి మాకేంటి అంటే ఏం లేదు ఇక్కడ. నాకేంటి అంటే వాళ్ళు ఏమవుతారు, నేనేంటి అంటే హనుమంతుడు అంట. అటువంటి హనుమంతుడితో చేశారు. పరగుణకథని స్వర్ణంత స్వార్థాన్ని సంపాదయంత. నాకు మన సూర్యప్రకాష్ గారిని కూడా చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చామంటే మనం, నాకు ఆయన మీద అంత గౌరవం. 10 ఏళ్ల క్రితం ఆయన పరిచయం అయ్యారు నాకు. విజయ్ కుమార్ గారితో పరిచయం అయ్యారు నాకు. బేసిక్ గా బెనవలెంట్ క్యాండిడేట్ అర్థమైంది నాకు. అందులో మా రాము వాళ్ళు అన్నయ్య రాము వచ్చినట్టు ఇంత దూరం చక్కగా నేను అబ్జర్వ్ చేసిన కొద్దీ ఆయన చాలా చాలా ఓపెన్ మైండెడ్, చాలా బ్రాడ్ హార్టెడ్ అని అర్థమైంది. 2015లో అనుకుంటాను మనం అంబర్పేట నుంచి సృజనాలయ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు, మనకు ఉప్పల్ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఎవరి మీద నమ్మకంతో నేను హాయిగా దాన్ని వదిలిపెట్టేశానంటే సూర్యప్రకాష్ గారి మీద నమ్మకంతో వదిలిపెట్టేశాను. సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో, సూర్యప్రకాష్ గారి గైడెన్స్లో మన శ్రీహరి, మన రాము, మన వినోద్ వీళ్ళందరూ కూడా మొత్తానికి ఆయన ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేసి ఆ ప్రాజెక్ట్ని డివిజన్ చేశారు. అందుకే మనం ఆ రోజు కూడా పెట్టింది అదే, ఫ్రమ్ సచివాలయ టు సృజనాలయ. ఎంత నమ్మకం కూడా చూడలేదు కదా. కాల్స్ కూడా ఇట్లా ఫోన్ చేసే కాల్స్ కూడా వచ్చేసి అంతే. ఇట్లా ఇటువంటి టీమ్ మన సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో మన స్ట్రక్చరల్ ఇంజనీర్ అయిన ప్రభాస్ గారు కానీ, మన హిమవంత్ గారు కానీ, మన శ్రీహరి అయితే అక్కడ దగ్గర కూలీకి మేస్త్రి అన్ని పనులు చేసేవారు. అన్ని పనులు మొత్తం అంత దుమ్ము శ్రీహరి కొట్టుకున్నాడు, ఏదో పని చేశారు. మొత్తానికి ఏం నేర్చుకున్నాడో తెలియదు కానీ దుమ్ము అయితే కొట్టుకున్నాడు వేరే. సో ఇంత వదలటానికి కారణం అది. ఇవన్నీ నేను సూర్యప్రకాష్ గారిలో చూశాను. స్వార్థాన్ని స్వార్థంగా సంపాదించుకోవాలి ఎప్పుడు అంటే వితర్క పృథుతర ఆరంభ యత్న పరార్థి. కొంతమంది మాత్రమే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేసి ఆ ప్రాజెక్ట్స్ అన్ని బాగా మంచి ఇతరుల కోసం, ప్రపంచం కోసం, సమాజం కోసం పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేసి అవన్నీ దిగ్విజయం అయిన తర్వాత ఆ చివరికి వాళ్ళు కూడా సంపాదించుకుంటారు. సూర్యప్రకాష్ గారికి కూడా అర్థం కానిటువంటి విషయం, ఆయన ఎక్స్ప్లోర్ చేయని విషయం ఒకటి రహస్యంగా మీకు చెప్పదలుచుకున్నాను, చాలా రహస్యంగా. అదేంటంటే ఆయన వాల్యూ ఎంత చెప్పేవాళ్ళే మన దేశంలో, ఎంత? 1 lakh crores. మీరు గుడ్డలు బాగుంటున్నారు. మీ వాల్యూ మినిమం 1 lakh crores అండి. ఆయన కూడా ఇంకా పూర్తి అర్థం కాలేదు. అలాగే ఫోకస్ వాల్యూ మాకు అర్థం కాలేదు, ఆయన వాల్యూ ఆయనకు అర్థం కాలేదు అని చెప్పేసి తరగని మీరు చదువుతున్నది. ప్రతి స్టేట్ కూడా ఇన్ఫ్రా మీదే ఆధారపడబోతోంది. 2020 తర్వాత వచ్చినటువంటి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ప్రతి స్టేట్ ఆధారపడబోతోంది. పెద్ద ప్రాజెక్ట్స్ 2035 దాకా ఇవే ప్రాజెక్ట్స్ ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ 2035 నాటి కూడా పూర్తి అవ్వట్లేదు. ఇన్ఫ్రాలో ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఫ్రాలో ఉన్న వాళ్ళు అసోసియేటెడ్ గా ఉన్న వాళ్ళందరూ రిసీవర్స్ ఉంటారు. సో సూర్యప్రకాష్ గారు ఒక బీహార్కి వెళ్ళినా, ఒక యూపీకి వెళ్ళినా, లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి వెల్కమ్ చేసేటువంటి టీంలో డెఫినెట్గా ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉండాల్సిందే. ఫ్యూచర్ లో చీఫ్ మినిస్టర్ ఇటువంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళ క్లయింట్స్ కి ఎవరు ఉంటారంటే భగ్న ప్రేమికులు, దివాలాకోరులు, లూజ్ క్యాండిడేట్స్, పీసు మహాలు, చొచ్చు మహాలు, డొక్కు మహాలు, ఇటువంటి వాళ్ళు వీళ్ళ క్లయింట్స్ గా ఉంటారు. రియల్ టైమ్ ఎక్సీవర్స్ వీళ్ళ క్లయింట్స్ గా ఉంటారు. వాళ్ళ హైయెండ్ పొజిషన్స్ అయినా సరే ఎవరైతే ఇట్లా ఎక్సీవర్స్ తో రియల్ టైమ్ ఎక్సీవర్స్ తో అసోసియేట్ వాళ్ళకి చాలా రెస్పెక్టెడ్ లీగ్ లో ఉంటారో అటువంటి వాళ్ళు
మన ఐఫోకస్లో మన సుస్వార్థ లీగ్లో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం కదా అది. ఆయన మనం కాపాడుకోవాలి, ఆయనకే అర్థం కానీ ఆయన వాల్యూని ఆయనకు అర్థమయ్యేలా చేద్దామని ఈ కుట్రండి. కుట్ర ద్వారా ఇంత విజయవంతమైంది, ఇంత చక్కగా ఉంటుంది. ఫ్యూచర్లో ఇన్ఫ్రా చుట్టూ కన్స్ట్రక్షన్ చుట్టూ అచీవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వస్తుంది, మనకి వాళ్ళతో కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశం వస్తుంది. అసోసియేషన్ ఆఫ్ అచీవర్స్ తెలియదు, చాలా తెలియదు. మీరేం చెప్పారు, మా నాన్నగారు వాళ్ళంతా సివిల్ ఇంజనీర్స్ అన్నారు. మీ నాన్నగారితో డీల్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి అచీవర్స్ అయ్యింటారు, ఐపీ క్యాండిడేట్స్ అయ్యింటారు, అంతే కదా. లాస్ట్కి మా సుగుణాలే కట్టినటువంటి అతను నాయుడు అని ఉన్నాడండి, శ్రీహరికి తీసుకొచ్చాడు. ఒక బ్రహ్మాండమైనటువంటి సీక్వెన్స్ వాడు చెప్పాడు. అదేంటంటే, సార్ మేము మాకు స్నేహాలు ఏర్పడతాయి కదా, కన్స్ట్రక్షన్లో బ్యూటీ ఏంటో చెప్పాడు. మా దగ్గర డబ్బులు ఏమంటారండి, మీరు డబ్బు ఎందుకండి, ఎంత ఉంది మీ దగ్గర అంటాము. 10 lakhs ఉన్నాయి అంటాను. 8 lakhs కట్టచ్చు సార్ అంటాను మేము. 8 lakhs కట్టచ్చు అంటాము. 8 lakhs కట్టచ్చు అంటే మీరు దిగుతారు, మేమేమి మోసం చేయము, మీరే దాన్ని 25 lakhs మీరే పెంచుకుని వెళ్తారు. పవర్ ఆఫ్ ద డ్రీమ్. ఇంట్లో ఒక మంచి ప్యాషన్, ఒక డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో ఆ డ్రీమ్ ఉన్న లక్షణం ఏంటంటే, ఒక కన్స్ట్రక్షన్ పెట్టేప్పుడు చాలా దర్జాగా పెడతాం. ఇంత కట్టాము, ఇంత పెట్టి కట్టాము అంటాను. వంటికి ఇంటికి ఎంత చేసినా చేంజ్ చేసుకుంటున్నారు. అట్లాగే చెప్తాను, చాలా మంచి పని చేసినాం మనం. మీరందరూ చాలా మంచి పని చేశారు, చాలా సిన్సియర్గా చేశారు, పరస్పరం ఎక్కడ ఘర్షణ పడకుండా చేశారు. లోపల ఏదైనా చిన్న తేడా ఉన్నా సరే మీరు గమనించుకుంటూ వచ్చారు. చివరికి ఇట్ వాస్ ద యూనిటీ దట్ ప్రివైల్డ్ లాస్ట్. చివరికి ఏం మిగిలింది అంటే మనందరి యూనిటీ మిగిలింది. సూర్యప్రకాష్ గారి దగ్గర ఆ కాల్ వచ్చినప్పుడు నాకు ఆలోచిస్తున్న ఆనందం అంతా ఆయన ఫ్లో ఎహెడ్. ఎవరన్నా సరే ఇంత ముందరగా విక్టరీ సెలబ్రేషన్స్ హాల్ బుక్ చేసుకుంటారు. నేను నాటిన బుక్ చేశారు, 15 days అయింది మీరు బుక్ చేసి. రిజల్ట్ రాకముందు బుక్ చేశారు, అంతే అంతే కదా. Attachment with honest efforts, detachment with just results. అందుకని వీళ్ళందరూ కూడా సూర్యప్రకాష్ గారు, మన శ్రీనివాసరావు గారు, స్కిల్ డెవలప్మెంట్ ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్, ఆయన ఫ్రెండ్ సరదాగా అన్నారు రామదాస్ గారు అని. అసలు హీఈస్ నోన్ నాన్ సెన్స్ పర్సన్, చాలా హైలీ రేషనల్, చాలా పెద్ద ధనికి ఇచ్చారు ఆయన. ఏం పడితే వీళ్ళు తీసుకొస్తే వచ్చారని శ్రీనివాసరావు గారు చెప్తే రాలేదంటే టెస్ట్ చేసుకుని వచ్చానన్నారు. అసలే బిజీగా ఉన్నాను, ఇట్లాంటివన్నీ అంటే ఇంత చాలా రేషనల్గా, చాలా చాలా చక్కగా సిస్టమేటిక్గా అక్కడ కన్విన్స్ వచ్చిన వాళ్ళు. అంతేగాని డిగ్రీగా వచ్చేసి అంత చేసాం అన్న వాళ్ళు ఇప్పుడు ఎలా చేయట్లేదు. చాలా చాలా కూల్గా ఉంటుంది. మన వినోద్ గురించి చెప్పట్లేదు, శ్రీధర్ మీకు చాలా అద్భుతం అవుతుంది. ఆయన ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ అండి. ఈ మధ్య 2025లో బెస్ట్ హ్యాపీనెస్లో మా శ్రీధర్ గారు ప్రవర్తండి. ఈజ్ ఎ సైలెంట్ సోల్జర్ ఆఫ్ బ్రిగేడియర్ 25. ఆయన మొన్న వేద సభల గురించి చెప్తే ఒక 50,000 అమాంతం వితిన్ 5 minutes ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయాలి 5% కదా. ఆయన బుక్ చూడడం చదివారు కదా, స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఎంట్రీ స్ట్రక్చర్ చదివారు కదా, అంతా ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆ వేద సభలకు వచ్చి దాదాపు ఎంతసేపు పని చేశారు రామరాజు గారు? రోజుకి 12 గంటలు హార్డ్ వర్క్ చేశారు అన్న. ఇట్లా చేస్తూ వీళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా ఎంటర్ప్రైజ్ ఎలా వీళ్ళు చేశారంటే పరిశీలనాత్మక ప్రశంస, నిర్మాణాత్మక విమర్శ. పరిశీలనాత్మక ప్రశంస, నిర్మాణాత్మక ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ చాలా జాగ్రత్తగా 12 గంటలు పనిచేస్తూ దాన్ని ఇంటూ చూడటమే కాకుండా మళ్ళీ మన మిషన్లోకి ఇంత చాలా పవర్ఫుల్గా తీసుకొచ్చారు.
ఇటువంటి వాళ్ళందరూ చాలా పవర్ఫుల్గా, చాలా ఎక్స్ట్రాడినరీ సోషల్ ప్రొఫెషనల్స్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫ్యూచర్ ఇండియా కోసం పనిచేస్తున్నటువంటి వీళ్ళందరి గురుభక్తికి నా నమస్కారం. నా గురుభక్తి అంటే గురుస్వామి నమస్కారం. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుజనా భవంతు అని అంత సోషల్ ప్రొఫెషనల్ లీగ్ వస్తుంది. మన సుస్వార్థ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పడం కోసం వీళ్ళందరూ వచ్చారు. ఓకేనా? సో సార్ శ్రీనివాసరావు గారు మీరు కూడా రెడీ కలిగి రామరాజు గారు ఈయన బ్రహ్మాండ టాస్క్ మాస్టర్. రామ రాక్షసరాజు అని ఏదో బిరుదు వచ్చింది. ఏ బిరుదు వచ్చింది? రామ రాక్షసరాజు. అంత అంత పవర్ తీసుకొచ్చారు. లక్ష్మీ గారు మీరు జలాయిట్లో ఏవిగా చేసి లక్ష్మీ కదా. సో ఇంకా రండి ప్రకాష్ గారు మీ మాటల కోసం అంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. గురువు గారికి నమస్కారం. మీ అందరికీ కూడా శుభ సాయంకాలం. ఈరోజు నేను యాక్చువల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలన్నట్టు వచ్చాను. కానీ గురువుగారు చెప్పినట్టు మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. గురువు గారికి థ్యాంక్స్ చెప్పారు. ఇది చాలా అసలు అనుకోని సంఘటన. ఇది మన సంస్కృతిలో ఉన్నది కూడా. అందరూ అంటారు వెస్టర్నర్స్ థ్యాంక్ ద హోస్ట్, వెరస్ వి ఇండియన్స్ థ్యాంక్ ద గెస్ట్. సో ఇక్కడ నేను గెస్ట్ని యాక్చువల్గా మీ అందరికీ మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్తారు. మన సంస్కృతిని నిలబెట్టారు. యాక్చువల్గా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. కానీ మీ అందరి కమిట్మెంట్ కానీ డెడికేషన్ కానీ ఇదంతా చూసి నేనైతే ఐఎమ్ సబ్మిటెడ్ టు యూ. యాక్చువల్లీ నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఎవరైనా సరే ఐ ఫోకస్ నుంచి వచ్చాను అని నాకు చెప్తే వాళ్ళు ఏ అడిగినా నేను చేయాలి. అంతా గురుగారు అన్నారు నేను ఒక్క ఫోన్ కాల్ చేశానండి. నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే దాన్ని గురువు గారు 30,000 ఫోన్ కాల్స్గా కన్వర్ట్ చేశారు. ఆయన పవర్. నేను గురువుగారితో ఎక్కువ మాట్లాడండి ఎప్పుడు కూడా. అంటే చెప్పదలుచుకుని చెప్తాము. ఇంకా గురువులకు మనం ఎక్కువ చెప్పకూడదు. ఆయనకి 1 నిమిషం మాట్లాడానేమో, ఆ 1 నిమిషం 99,500 నిమిషాలుగా మారిపోయింది. మీరందరూ కూడా మీరే కాకుండా మీ ఫ్యామిలీలో ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూగా తీసుకుని మీరందరూ చేయడం నిజంగా నన్ను ఐఎమ్ మెల్టెడ్. నేను చెప్పాలంటే ఒక్క మాట, ఇంత నేను ఊహించలేదు. ఇంత పవర్ ఆఫ్ ఐ ఫోకస్ రియలీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నేను ఏం చేసినా రుణం తీర్చుకోలేను. మీరు ఇచ్చిన టైంకి అది ఒక రుణంగా ఉండిపోతుంది నాకు. అది రుణగ్రస్తుని చేశారు నన్ను ఈ విధంగా. సో అసలు నేను ముందర కూడా అన్నాను మనం కలిసినప్పుడు, నా గెలుపు ఓటమి ఒక కౌన్సిల్ మెంబర్ అనేది చాలా చిన్న విషయం. మనందరం చేసే ఈ కార్యక్రమం ఏంటంటే ఈ రోజుల్లో మనిషి మాట్లాడుకోవడం అంటే అరుదైపోయింది. ఫోన్లో కూడా మనం మెసేజ్లు పంపుతున్నాం, రిప్లైలు వస్తున్నాయి. అంతేగాని ఒక మనిషితో మనసారా మాట్లాడి ఎన్ని రోజులు అయిందో ఒకసారి మీరు అందరూ కూడా ఊహించండి. మనసారా మాట్లాడటం చాలా జరుగుతుంది, కానీ మనసారా మాట్లాడటం అనేది మీరందరూ కూడా మనసారా మాట్లాడారు అందరితో. ఆ విధంగానే మీరు చెప్పారు. మళ్ళా మీకు మెసేజ్లు వస్తున్నాయి, విషెస్ వస్తున్నాయి. యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ రిలేషన్షిప్.
300 మంది, 400 మంది, 800 మందితో ఒక రిలేషన్షిప్ ఒక 10 రోజుల్లో ఏర్పరచుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఈ రోజుల్లో. అది కూడా మనం ఒక పర్పస్తో, ఒక కమిట్మెంట్తో చేశారు మీరు అందరూ కూడా. నిజంగా మీ 8 మంది నుంచి మాట్లాడుతుంటే నాకు అష్టలక్ష్మిలాగానే కనిపించారు. ఆరుగురు స్టీరింగ్ ప్రొఫెషనల్స్, నిజంగా ఒక గురువు గారు, 6 స్టీరింగ్ ప్రొఫెషనల్స్, అష్టలక్ష్ములు, 100 మంది కాల్ చేసిన వాళ్ళు అయిపోయారు. నిజంగా ఇది నేను ఎంత ఖర్చు పెట్టినా నేను సాధించలేను. ఇది ఒక ఖర్చుతో జరిగేది కాదు. మనం ఒక మమకారాన్ని కొనలేము. అది నిర్మించబడింది, ఒక సంస్థ నిర్మించింది. 30,000 మంది ఐఫోకస్ వాలంటీర్స్ ఒక కమిట్మెంట్తో, ఇంత డెడికేషన్తో తయారయ్యారంటే ఒక రోజులో జరిగేది కాదు, ఒక సంవత్సరంలో జరిగేది కాదు. ఇన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది, ఇంకా జరుగుతూ ఉండాలి. ఇందులో భాగంగా మీరు ఇది నాకు ఇంత సపోర్ట్ చేశారు. నేను అంటే నాకు ఉపయోగపడింది అది. దాన్ని వెలకట్టలేని స్ట్రెంగ్త్, అది వెలకట్టలేని పవర్. అది సాధించడం ఎవరి ఒక మనిషితో జరిగేది కాదు, ఒక సంస్థతో జరిగింది, ఒక గురువు గారితో జరిగింది. సో ఈ విధంగా నేను మిమ్మల్ని అందరినీ, మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు కాబట్టి నేను మీకు కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఈ సంస్థ నాకు నిజంగా ఈరోజు ఒక కౌన్సిల్ మెంబర్గా గెలవడం అనేది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. ఈ సంస్థతో నేను కూడా అనుబంధం ఏర్పరచుకుని, నేను కూడా ఇలాంటి మీలో ఒకరిగా వర్క్ చేయాలి, ఇలాంటివి నేర్చుకోవాలి. ఎవరైనా గురువు గారు చెప్తే అది తూచా తప్పకుండా చేసి, ఇంకా ఎక్కువగా కూడా చేసే ఆ స్థైర్యం నేర్చుకోవాలని చెప్పి నేను కూడా ప్రార్థిస్తూ, నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇవాళ చూసారు కదా ఎంత వినయంగా ఉన్నారు. ఇదే మనందరం వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఎవర్ టాల్ నెవర్ ప్రౌడ్ అనే కూడా చదివాం. అదే దానికి సంబంధించి చాలా సంతోషం. శ్రీనివాస ప్రభుత్వకి రామరాజు గారు కంట్రోల్ చేస్తారు. శుభసాయం అందరికీ. సద్గురు శివానందమూర్తి గారి పాదపద్మాలకు నమస్కారం, గురువు గారికి నమస్కారం, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మొదటి నుండి ఐఫోకస్కి వచ్చినప్పటి నుండి నేను అందరికీ, నాతో పాటు అందరికీ ఒక మాట చెప్తున్నాను. ఐఫోకస్కి అటాచ్ అవ్వడం అంటే ఒక జన్మ పుణ్యఫలం సరిపోదు, అనేక జన్మల పుణ్యఫలం ఉంటేనే ఇటువంటి అద్భుతమైన ఐఫోకస్ మిషన్తో అటాచ్ అవ్వడం జరుగుతుంది. ఇది నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చెప్తున్న విషయం. ఇప్పుడు మనం ఈ సమావేశం జరుగుతున్నది, ఇది సామాన్య సమావేశం కాదన్నమాట. ఇటువంటి సమావేశాల అవసరం ఈ భారతదేశానికి చాలా చాలా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ మాట్లాడుతుంటుంటే స్వామి వివేకానంద మాటలు గుర్తుకొస్తున్నాయి. చికాగో ఉపన్యాసం అంతా అయిన తర్వాత ఆయన అక్కడ అమెరికాలో ఆయన నిజంగా చాలా బాధపడి, ఉపన్యాసం అయిన తర్వాత ఆయన కొత్త అమెరికాలో అభిమానులు ఏర్పడ్డారు. ఆ అభిమానులతో మాట్లాడుతూ నేను సమ్మోహితున్నయ్యాను అని అంటాడు. సమ్మోహితున్నయ్యాను అంటే అక్కడ అమెరికాలో ఒక మహిళా శిష్యురాలు అంటుంది, ఏ స్త్రీని చూసి సమ్మోహితులయ్యారు గురువు గారు అంటది. అంటే స్త్రీ కాదమ్మా, సంఘశక్తిని, మీ సంఘశక్తిని చూసి సమ్మోహితున్నయ్యాను నేను అని చెప్తారు. సంఘశక్తి మన కమాండ్మెంట్స్లోనే ఉన్నాయి, సమిష్టి తత్వ. ఆ సంఘశక్తి తలుచుకుంటే ఎంత గొప్ప విషయాలు సాధించవచ్చో ఈరోజు ఇప్పుడు జరిగిన
ఇది మనకి ప్రత్యక్ష ఉదాహరణ. నేను ఐఫోకస్కి వచ్చిన తర్వాత నేను ఒక సిగ్నిఫికెంట్ మేజర్ డెవలప్మెంట్, మన ఒక టాంజిబుల్, ఒక అద్భుతమైన విక్టరీ అవుట్కమ్ నేను చూస్తున్నాను. ఇప్పుడు భారతదేశమే కాదు, ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఒక గొప్ప సమస్య ఏంటంటే షార్టేజ్ ఆఫ్ లీడర్స్. ప్రపంచంలోనూ భారతదేశంలోనూ లీడర్షిప్ కొరత చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మన పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు మనం లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్సే కాదు, ప్రతి రంగంలోనూ లీడర్స్ అవసరం. మన కుటుంబంలో కూడా లీడర్స్ అవసరం. లీడర్స్ షార్టేజ్. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో చూస్తుంటా, అప్పుడు పిల్లలు అంటారు నీకేం తెలియదు ఊరుకో అని తల్లిదండ్రుల్ని తాతగారిని అంటుంటారు కదా, అలాంటి చూస్తుంటాం. మీకేం అంటే ఆ లీడర్షిప్ లేని కుటుంబంలో ఇలాంటి మాటలు పిల్లల నుంచి వినవలసి వస్తుంది. ఇటువంటి లీడర్షిప్ సమస్య కొరత ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో నిస్వార్థంగా సంఘానికి ఏదో చేయాలన్న సూర్యప్రకాష్ గారి లాంటి లీడర్స్ ఈ దేశానికి చాలా అవసరం. ఇందాక మన సత్య అన్న, నేను కూడా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో కార్పొరేట్ మెంబర్ని, నేను కూడా ఓటేశాను, ఓటర్ని నేను, కానీ మెకానికల్ నాది. తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ చాలా గొప్ప ఇన్స్టిట్యూట్, దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఆ ఇన్స్టిట్యూట్ నిజంగా నాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ నేను. ఆ స్టూడెంట్ చదువుకుని ఏఎంఐ చదవడం వలన నేను యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి ఆ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల ఎంతో గౌరవం పొందినవాడిని. అనేక జస్ట్ ఆ క్వాలిఫికేషన్ వల్ల చాలా కంపెనీల్లో ఈజీగా సెలెక్ట్ అయిపోయేవాడిని. యూపీఎస్సీలో కూడా ఏఎంఐ గురించి డిస్కషన్ వచ్చింది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో. మాకు డిజైన్ సబ్జెక్ట్ ఉండేది 6 అవర్స్, 6.5 అవర్స్ పేపర్. అది మధ్యలో 1/2 అవర్ అక్కడే కూర్చొని అక్కడే టిఫిన్ ఏదైనా స్నాక్స్ తినేసి రాయాలన్నమాట. ఇలాంటి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అటువంటి ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం కొన్ని కారణాల వలన నిర్మూలన స్థాయికి వెళ్ళిపోయింది. దాన్ని నిర్మాణం చేయాలని అంటే సూర్యప్రకాష్ గారి లాంటి నాయకులు కౌన్సిల్ మెంబర్స్ అవడం, ఉన్నత స్థానాలకు వెళ్ళడం చాలా అవసరం. ఇది నిజంగా ఆ దేవుడు కరెక్ట్ సమయంలో మంచి మంచి నాయకుల్ని తీసుకొచ్చి ఆ గొప్ప ఇన్స్టిట్యూట్ భారతదేశంలో ఇంజనీరింగ్ ప్రొఫెషన్కి ఒక ఫౌండేషన్ లాంటిది. కాలక్రమేణా కొంతమంది, స్వామి వివేకానంద చెప్తుంటాడు, ఆయన ఎప్పుడూ కూడా నెగిటివ్ మాటలు మీరందరూ ఆయన సింహనాదంలో చెప్తుంటాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా చెప్తూ మీరందరిది నిర్మూలన సిద్ధాంతం, నాది నిర్మాణ సిద్ధాంతం అని చెప్తారు. ఆయన కొంతమంది నిర్మూలన చేసుకుంటే సూర్యప్రకాష్ గారి లాంటి వాళ్ళు నిర్మాణం చేయడానికి ముందుకు రావడం, అటువంటి ఆయనకి మనం అందరం ఐఫోకస్ ద్వారా సహాయం చేయగా, అంటే ఒక సహాయం అంటే ఇప్పుడు ఇందాక మాతృశక్తులు ఉన్నారు, మీరు అన్నట్టుగా అష్టలక్ష్ములు, వాళ్ళ అందరూ కూడా మీరు ఇచ్చిన అవకాశం నిజంగా వాళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయిందని అనిపిస్తుంది నాకు కూడా. ఐఫోకస్ మెంబర్ ఐ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ. ఎందుకనంటే ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు మనందరం బెనిఫిషియరీస్ అండి. ఇప్పుడు ఎలా అంటే చూడండి, మన భారతదేశం మన ఆధ్యాత్మిక తత్వం ద్వారా అది మన మూల కేంద్రం. అది మీరు ఏది చేస్తే అదే మనకు వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక మన ఆర్య చాణక్యుడి ఒక స్టేట్మెంట్ ఉందండి. ఆయన ఏమంటారంటే, ఇతరుల కోసం అన్యుల దగ్గరికి వెళ్ళి అడిగిన వాడు సత్పురుషుడు. సత్పురుషుడు అంటే ఇక్కడ మగాళ్ళని అనుకోండి అమ్మ, మీరు కూడా సత్పురుషుడే, అష్టలక్ష్ములు కూడా సత్పురుషుడే. పురుష ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం, పురుషులు అంటే మగాళ్ళని అనుకోకండి, సజ్జనులు. ఇతరుల కోసం అన్యుల దగ్గరికి వెళ్ళి, ఇతరుల విజయం కోసం, ఇతరుల సంతోషం కోసం అన్యుల దగ్గరికి వెళ్ళి అడిగేవారు సత్పురుషులు అన్నాడు చాణక్యుడు. అంటే మీరు ఇక్కడ సూర్యప్రకాష్ గారి కోసం కొన్ని వేల మందితో మీరు మాట్లాడడం జరిగింది కదా. మీరందరూ ఎవరు మరి? ఆర్య చాణక్యుడి ప్రకారం సత్పురుషులు, సజ్జనులు. ఆయన ఇంకొక స్టేట్మెంట్ అన్నాడు. స్టేట్మెంట్ అయిన తర్వాత, ఈ సృష్టిలో వెలకట్ట
సత్యనిధిని వెనకట్టండి. అందువల్ల మీరు ఆ కావకు చెందిన వారు నిజంగా అద్భుతం అన్నమాట, మామూలు విషయం కాదు. ఈ విజయాన్ని మనం పునాదిగా చేసుకొని ఇంకా రాబోయే కాలంలో సూర్యప్రకాష్ గారు చెప్తున్నారు 2029 ప్రెసిడెంట్ ఎలక్షన్, అప్పుడు ఇంకా మనం విజృంభించి చేయవలసి వస్తుంది అంతా. అప్పుడు ఇంకా పైప్లో అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్. నిజంగా ఇది చాలా గొప్ప సుదినం. మనం ఇలాగే ఈ సమిష్టి శక్తితో ఇంకా అద్భుతాలు చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను, భగవాన్ని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అష్టలక్ష్ములకి కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ కూడా. అమ్మాయి మలయాళం అమ్మాయి మలయాళంలో మాట్లాడింది, మనకి మలయాళీ తెలుగులో కమ్యూనికేషన్ తెలుగులో భాగం అయిపోయి అద్భుతమైన విజయం వచ్చింది. ఫలితం వెంటనే కనబడింది. నిజంగా అద్భుతం ఇది. మాతృశక్తుల మాయలో పడిపోయారు. శ్రీనివాసరావు గారికి మాతృశక్తిని చూస్తే అంత అభిమానం కరెక్టే, పిల్లవాడిపోతారు. ఈ ప్రాజెక్టులో ఇంకొక వందలు మా సత్య, ఇతను చాలా విచిత్రమైన, ఎంత పవర్ఫుల్ కనుక మీకు సత్య చూసి ప్రత్యేకంగా ఉంది కదా. ఇలా ఎవరిని చూసినా సరే ఇవాళ సో రామరాజు గారు ఆయన ఎవరో నేను గుర్తుపట్ల, హిమవంత్ ఎవరో నాకు తెలియదు. శుభ సాయంత్రం అందరికీ. సద్గురు శివానందమూర్తి గారికి పాదాభివందనాలు చేసుకుని మన గురువు గారి వాసుదేవ స్వామి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను ఈ స్టేజ్ మీద సూర్యప్రకాష్ గారి పక్కన కూర్చోబెట్టినందుకు మరీ కృతజ్ఞతలు గురువు గారు. అలాంటి పెద్దవారితో మనం వాళ్ళకి హెల్ప్ చేసామంటే కన్నా వాళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నందుకు మన అదృష్టం అది. దానికి మనం అందరం ఆయనకి కృతజ్ఞులై ఉండాలి డెఫినెట్గా. సరే, ఇప్పుడు మన అదృష్టం అన్నమాట. గురువుగారు చెప్పినట్టు మనం ఎప్పుడు కూడా సమిష్టి తత్వంతో వెళ్తుంటాం. మన కమాండ్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్ అది. ఎప్పుడు కూడా టీమ్ వర్క్, వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్, వీ ఆల్వేస్ వర్క్ విత్ టీమ్ వర్క్, విత్ టీమ్స్. సో ఒక గురువు గారు శ్రీకృష్ణుడు లాగా మన షట్చక్రవర్తులు 6 స్టీరింగ్ కమిటీ నడుపుతారు. అష్టదుర్గలు మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తా. 30,000 కాల్స్ 20 రోజుల్లోనే కంప్లీట్ చేసి మహాద్భుతం అనమాట. నవ్వుతో నవ్వుషం. మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ని పవర్ కాల్స్ అయినా చాలా ఈజీగా చేసేయగలం అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అది మీ వల్లే జరిగిందండి సూర్యప్రకాష్ గారు. మేము కొద్దిగా మైత్రి వారికి 6,000 కాల్స్కి కొద్దిగా ఎలాగ అనుకున్నాము, ఎలాగ చేయగలిగాము. ఇప్పుడు 30,000కి రీచ్ అయ్యాము. ఇప్పుడు 1,00,000 చాలా ఈజీగా అనిపిస్తుంది మాకు. 1,00,000 కాల్స్ ఈజీగా. సూర్యప్రకాష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మాలో చాలా యూనిటీ కల్పించారు మీరు మాకు. అంటే మైత్రి వారికి జయప్రదకి చాలా గ్యాప్ ఉంది మధ్యలో. అందరినీ కొద్దిగా యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలంటే సూర్యప్రకాష్ గారి రూపంలో మాకు అదృష్టం నిజంగా అదృష్టం అండి. ఎందుకంటే అందరూ యాక్టివేట్ అవుతుంటారు. ఒక ఈవెంట్ ఉంటేనే యాక్టివేట్ అవుతుంటారు, ఒక హ్యాపెనింగ్ ఉంటే యాక్టివేషన్ వస్తుంది. లేకపోతే అలా డల్గా అయిపోతున్నారు. మళ్ళీ ఇది అవగానే మళ్ళీ మాకు జయప్రదలకు స్టార్ట్ అయిపోతుంది మండే నుంచి. అందులో కూడా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మన గురువు గారు చెప్పినట్టు మన ఫ్యూచర్ ఇండియా అంతా ఇన్ఫ్రాలోనే ఉంది. మన వాళ్ళు అష్టదిక్కులో కూడా చాలా చాలా మహోద్భుతంగా చాలా పవర్ఫుల్ కమ్యూనికేషన్ ఇచ్చారు. అన్ని లాంగ్వేజ్లో కూడా. గుజరాతీ లేదు, మరాఠీ లేదు, మలయాళం లేదు, తమిళ్, మరాఠీ, ఎవ్రీథింగ్
థింగ్ ఇంటిగ్రిటీ ఇన్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇది మన ఐఫోకస్లోనే కనిపిస్తుంది గురుగారు. మొత్తం అన్ని భాషల వాళ్ళు ఇక్కడే ఉండి అన్ని చిన్న భారతదేశంలాగా ఉంది ఇదంతా కూడా ఈ కాల్స్ అన్ని చేశాక. అది సూర్యప్రకాష్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ ఆయన ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని 2027 నుంచి 2047 దాకా ఆయన ప్రెసిడెంట్గా ఉంటారని నాకు అవగాహన ఉంది. అది మా మోడీ గారు 2047 కాబట్టి అది జరిగి తీరుతుంది. ఈ సభాముఖంగా చాలా చెప్పాం, మన స్టేజ్ మీద జరుగుతుంది. గురుగారి దగ్గర శివానందమూర్తి గారు సాక్ష్యంగా చెప్తున్నాం కాబట్టి అది అద్భుతంగా జరుగుతుంది. శివప్రకాష్ గారు మా విషయాలు ఎప్పుడు కూడా మీతో ఉంటాయి. అలాగే మీరు మాకు కృతజ్ఞతలు చెప్పడం కూడా మా అదృష్టం. అది మేము మీకు సాయం చేశాం కన్నా ఇది విన్ విన్ సిచ్యుయేషన్. ఎప్పుడు కూడా విన్ 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 సమాజంలో అది ఎప్పుడు కూడా మీకు అందరికీ తెలవని ఒక రహస్యం చెప్పారు సూర్యప్రకాష్ గారు. గురుగారు మీకు కూడా తెలవదండి, ఇది ఇంతకుముందు రాకముందే డిస్కస్ చేసాము. ఏమైందంటే సూర్యప్రకాష్ గారికి ఇంకా 1000 votes రావాలి. అందులో ఒక సత్యప్రకాష్ గారు అని ఇంకో నేమ్ ఉందంట, దానికి పొరపాటున వెళ్ళిపోయింది. చాలా రెండు కలిసిపోయి సత్యప్రకాష్ గారికి వెళ్ళి అందులో ఈయనకి 10th సీరియల్లో 10 నెంబర్ రావాలంట, అది 11 నెంబర్కి వెళ్ళింది అనమాట. వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు 10 నెంబర్కి వేయండి. ఆ సత్యప్రకాష్ గారికి వెళ్ళటం వల్ల నెంబర్ 1 రాలేకపోయారు. కానీ ఈజ్ ఆల్రెడీ నెంబర్ 1. అది నెంబర్కి ఏమో కానీ సూర్యప్రకాష్ గారు ఆల్రెడీ నెంబర్ 1, అందులో డౌట్ లేదు. పేరు మార్చాలి, ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా. సూర్యప్రకాష్ గారు చాలా గురుగారి కమిట్మెంట్స్ చాలా అద్భుతంగా మాకు పనిచేస్తున్నాయి. చాలా విచిత్రంగా అనిపిస్తాయి కానీ రంధ్రాన్వేషణ నెవర్, రత్నాన్వేషణ ఎవరు అలాంటి టాల్ క్లైమర్ నెవర్, టార్చ్ పేరర్స్ ఎవరు అసలు అద్భుతమైన కమిట్మెంట్స్. అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అందరూ బాగా చేస్తారండి. ఒక్కొక్క కమాండ్మెంట్ మేము ఒక్కొక్క రోజు తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారో దాని మీద కూడా డిస్కస్ చేస్తుంటాం. సుప్రభాతంలో కానీ బ్రిగేడ్ సెషన్స్లో కానీ. అలాంటి రత్నాన్వేషణలో నేను పట్టుకున్న రత్నం మీరు గురుగారు ఎప్పుడు వదిలిపెట్టుందండి. మాకు చిన్న గురుగారు శ్రీనివాసరావు గారు ఎప్పుడు గురుజీ అంటుంటాం అనమాట. అలాంటి రత్నాలు చాలా మంది ఇచ్చారు, విజయకృష్ణ కూడా. ఇంకా చాలా మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు చాలా మంది. మన నాగేశ్వరరావు గారు, సత్య గారు చాలా లీడ్ తీసుకున్నారు, చాలా బాగా చేశారు సత్య గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సత్య అండ్ నాగేశ్వరరావు గారు, మెయిన్ డ్రైవర్స్. అండ్ బిహైండ్ దట్ ఆర్ అలాంగ్ విత్ యూ శ్రీధర గారు, సోము గారు, చాలా అద్భుతమైన కాల్స్. సోము గారు అయితే ఊగిపోయారు, కాశ్మీర్ టు కన్యాకుమారి నేనే చేస్తానని కూడా. అలాగే నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు అష్టలక్ష్మణ్ కొద్దిగా ఇబ్బంది పెట్టినా సో చాలా విజయవంతంగా, ఆ విజయవంతం మీకే చెందుతుంది అష్టలక్ష్మణ్ అందరికీ. మన లక్ష్మీనారాయణ గారు కూడా చాలా కాల్స్ చేశారు. మన వాసు గారు, వాసుదేవరావు గారు, మన అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నా. మరొకసారి సూర్యప్రకాష్ గారికి కంగ్రాచులేషన్ చెప్తా నేను సెలవు తీసుకున్నాను. మనందరం ఈరోజు ఇంజనీర్స్ గురించి మాట్లాడుకుంటూ మొదలుపెట్టాం. హరీఫ్ మేడ్ గ్రేట్ మెన్షన్ అబౌట్ ఇంజనీర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఈ సందర్భంగా ఈరోజు ఐ ఫోకస్లో ఉన్న ఇంజనీర్స్ బిల్డర్స్ మనం ఒకసారి తెలుసుకుని ఇక్కడ సన్మానించుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను యాక్చువల్లీ. సో అందులో మొట్టమొదటిగా హిమవంత్ రాజ్, మన తెలిసినారా తన ఓన్ బిల్డింగ్గా తీసుకున్న ఒక ఇంజనీర్గా దాన్ని రియాలిటీ చేశారు. అలాగే వినోద్ అన్న, శ్రీహరి. యాక్చువల్గా నేను గురువుగారు రిక్వెస్ట్ చేశాను, తెలిసినారా ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, మేసన్స్ అందరినీ కూడా పిలవాలని చెప్పాను. యాక్చువల్గా ఐ డోంట్ నో, అది కష్టమైంది. ఎందుకంటే నేను ఈ మధ్యన చూస్తున్నా ఎన్విడియా CEO ఒక ఫేస్బుక్లో వస్తుంది, మీరు చూస్తే
electricians and plumbers are the future millionaires in USA. Actually, that is true. ఈవేళ మీరు హైదరాబాద్లో ప్లంబర్ ఆర్ ఎలక్ట్రీషియన్ గురించి ట్రై చేయండి, ఎంత అపాయింట్మెంట్ దొరకడం ఎంత కష్టమో చూడండి. మన 15 days. అలాగే రియల్ సివిల్ ఇంజనీర్ కూడా దొరకడం కష్టమే హైదరాబాద్. అండ్ హిమంత్ రాజ్ ఇస్ బాన్. అలాగే ఏది ఆశించకుండా అయిన బిల్డర్స్ ఎవరున్నారు చెప్పండి. మన శ్రీహరి అండ్ వినోద్ అండ్ రామ్. నేను రాలేదనుకుని పిల్లల రాము రా. సో వీళ్ళందరూ కూడా మన గురువు గారి ఆధ్వర్యంలో సృజనాలయాన్ని రియలైజ్ చేశారు. ఇలాంటి సృజనాలయాన్ని మనం సచివాలయం కన్నా పెద్దగా చేయాలి. ఈరోజు అంటే చాలా మంది సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు. ఈవేళ నాకు జరిగిన ఇంకొక మంచి ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా మన శ్రీధర గారు నాకు ఈవేళ వచ్చి చెప్పారు, మీ గురించి తెలిసాక నేను ఆ స్మార్ట్ ఇన్వెస్ట్ ఏంటి అని చెప్పి ఆయన రీసెర్చ్ చేసి నేను చేసిన కార్యక్రమాలన్నీ చూసి నేను వస్తాను సార్, మిమ్మల్ని మళ్ళీ కలుస్తా, ఈ స్మార్ట్ ఇన్వెస్ట్ మనం మళ్ళీ స్ట్రెంగ్థెన్ చేద్దామని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఆయన సో ఈ విధంగా ఐ రిక్వెస్ట్ మన ఐఫోకస్లో ఉన్న సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా కలిసి ఈ ట్రస్ట్ని మన ఐఫోకస్ ఆఫ్ షూట్ కింద చేద్దాం. అంటే ఈ ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే సివిల్ ఇంజనీర్స్ని ఎంప్లాయబుల్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయింది. కరెక్ట్గా 2015లో స్టార్ట్ చేశాము. సో ఇది కూడా మనం కంటిన్యూ చేద్దాం. సో గురువు గారు వీరందరికీ కూడా నా తరఫున నేను ఒక బిల్డింగ్ కట్టాను. బిల్డర్గా కట్టారు. ఫోటోస్ ప్లీజ్. సత్య నాగేశ్వర మా తమ్ముడు మంచివాడు కాదు గొప్పవాడు అని చెప్పారు. రియల్ కదా. ప్రౌడ్ ఆఫ్ యూ. దుర్గా గారు అలాగే మీకు
గిరిప్రసాద్ గారు. గిరిప్రసాద్ దీనికి మొట్టమొదటి మూల కారణం గిరి. ఓకే ఐఎఫ్ఐ ఈయన చేశారు. మీరు దిగండమ్మా. సూర్యప్రకాష్ గారు మనం మాట్లాడుతూ ఒక మంచి గుడ్ న్యూస్ కూడా షేర్ చేశారు. ఆయన ఒక ప్రశ్న వేశారు. సృజనాలయ అయిన తర్వాత మనం అదే స్పీడ్లో మనం ముందరకు వెళ్ళి ఉండాల్సింది. అదే కదా, అదే స్పీడ్లో ముందరకు వెళ్ళి ఉండాల్సింది. రాము గారు మీరు వినాలి. అక్కడ అదే అదే స్పీడ్లో వెళ్ళి ఉండాల్సింది. అనేక రకాల చిన్న డీవియేషన్స్ వల్ల అనుకున్నట్టు కాలేదు. సృజనాలయ కన్నా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ముందరకు తీసుకెళ్ళబోతున్నాము. దాంట్లో ప్రధానంగా ఉండాల్సింది మన సృజనాలయ టీమే, మన వినోద్. సృజనాలయ ఎలా మొదలైంది మనకి వాళ్ళ తమ్ముడు రాము గారి ఆధ్వర్యం, శ్రీహరి ఎగ్జిక్యూషన్, వినోద్ సూపర్విజన్, మన ప్రభాస్ అంటే హిమవంత్ గారి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇట్లా కొలాబరేషన్తో అది మన సృజనాలయం చాలా పర్ఫెక్ట్గా పూర్తయింది. ఎవరు గమనించిన విషయం ఏంటంటే సృజనాలయంలో టాప్ క్లాస్ కన్స్ట్రక్షన్, వరల్డ్స్ మోస్ట్ వల్నరబుల్ డేస్లో జరిగింది. అంటే ప్రపంచం అంతా కరోనాతో కుదేలైపోతున్న వేళ మాకు తెలిసినంత వరకు మా చేతికి ప్రాజెక్ట్ ఎత్తిసిన తర్వాత సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో 15 days కూడా డిలే కాని ప్రాజెక్ట్. 15 days కూడా డిలే కాని ప్రాజెక్ట్. అన్ని ఛాలెంజెస్, కరోనా ఛాలెంజెస్, లాక్డౌన్ ఛాలెంజెస్, అన్ని రకాల ఛాలెంజెస్ లో కూడా 15 days ఎవరి దగ్గర 16 days ఒక దివ్యశక్తి మమ్మల్ని ఏదో నడిపించింది. సూర్యప్రకాష్ గారు లాంటి వాళ్ళ ఒక సపోర్ట్, వీళ్ళందరూ ఎగ్జిక్యూషన్ జరిపోయింది. ఆ స్పిరిట్ ముందర తీసుకెళ్లాలని చెప్పేసి మన సూర్యప్రకాష్ గారికి మళ్ళీ మొన్న సంకల్పం వస్తే అది అంతవరకు మేము చేయగలిగామంటే ఈ నుంచి మీరు బ్రేకప్ చేయండి దాన్ని అని మొత్తం కంప్లీట్ ఏం చేసామంటే ఐఫోకస్ సంబంధించినంత వరకు మన ఆబ్జెక్టివ్ ఏంటి, ప్యాషనేట్ కెరియర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ చెప్పారా నువ్వు, ప్రశాంత్ ఇలా ఈ అబ్బాయికి 20 years ఈ అబ్బాయికి MBA BMA కలిసి చేస్తున్నాడు. MBA ఏమో కాలేజీ చేస్తున్నాడు, బ్యాచిలర్ ఆఫ్ మిషన్ అడ్మినిస్ట్రేషన్ మిషన్లో చేస్తున్నాడు BMA. 20 ఏళ్ళ ప్రశాంత్ సింగ్ ఇలాంటి వాళ్ళకి ఏదైతే చెప్పబోతున్నానో ఎదుర్కొని వచ్చాడు కాబట్టి చేస్తున్నాను. ఇతని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇతనికి పెద్ద ఎర్లియస్ట్ ఇతనికి స్వగృహం రావాలి విత్ అఫోర్డబుల్ ప్రైస్. ఇతని ఆబ్జెక్టివ్ అంతా 20 ఏళ్ళు నువ్వు ముందర సొంత ఇల్లు సంపాదించి చాలా ఎర్లీగా పెళ్లి చేసుకోవాలి. బాగా సెటిల్ అయిపోయిన తర్వాత నాకు చాలా బ్యాగేజ్ బాగా అందరూ కూడా బ్యాగేజ్ వచ్చేస్తుంది. అవన్నీ కాకుండా చాలా ఎర్లీ మ్యారేజ్ చేసుకోవాలి, సొంత ఇల్లు కట్టి చేసుకోవాలి. అది ప్రాజెక్ట్ పెట్టినాము. ప్రతి యువకుడికి స్వగృహం ఒకటి ఉండాలి. ఫ్లాట్ అయినా సరే, హోమ్ ఫ్లాట్ అయినా సరే. అటువంటివన్నీ మన సూర్యప్రకాష్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్స్. వాటిల్లోకి ఆ ఉద్యమంలోకి సూర్యప్రకాష్ గారు తిరిగి మళ్ళీ పునరంకితం అవుతున్న వేళ సృజనాలయ టీం ద్వారా మళ్ళీ మొదలవ్వాలి అని చెప్పేసి మేము ఇద్దరం ఒకసారి మాట్లాడుకుని
ఇక్కడి నుంచి మొదలు పెడదాం అనుకున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఓన్ ఫ్లాట్ లేకపోతే ఓన్ బిల్డింగ్ వచ్చేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఎగ్జిక్యూషన్ బాధ్యత ఈ టీం ద్వారా వచ్చేటువంటి ఆయన చాలా పెద్ద టీం మీరు ఇవ్వాలని మా రిక్వెస్ట్ తీసుకుని ప్రకాష్ గారు. సత్య శ్రీహరి తీసుకురావాలని ఏమన్నావు? శ్రీహరి ఎవరన్నావు? శ్రీహరి ఎవరన్నావా లేదు? తెలియదన్నావు కదా. ఈయనే శ్రీహరి. బిల్డర్స్ కనపడదండి. బిల్డర్ కనపడదు. బిల్డర్స్ కనిపిస్తారు. బిల్డర్స్ కనిపిస్తారు. మరి కంగ్రాచులేషన్ సార్, వండర్ఫుల్ విక్టరీ. ఎవరెవరు ఏం చేశారు? అందరూ అంటే ప్రాజెక్ట్ టేకప్ చేసినాం. ఫస్ట్ మీ దగ్గర స్ట్రక్చర్ గురించి సుబ్రహ్మణ్యం సార్ గారు బాగా హెల్ప్ చేశారు మాకు ఆ టైంలో మీటింగ్లో. అదే సార్, ఆయన సుబ్రహ్మణ్యం సార్ హ్యాండిల్ చేశారు. అవునండి సార్. కోవిడ్ టైంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఆ టైంలో హ్యాండిల్ చేయడం కానీ, ఆ టీమ్ సపోర్ట్ కానీ. ఒకటి నేర్చుకుంది ఏంటంటే ఐఫోకస్ త్రూ మనం కమిట్మెంట్ ఇస్తే టీం కూడా కమిట్మెంట్ ఇస్తుంది అని. సో అది ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. మేము అక్కడ ఉండడం, కంటిన్యూస్గా ఎవ్రీడే దాన్ని చూసుకోవడం, దాంతోపాటు టీంని కూడా మన ఐఫోకస్ ప్రిన్సిపల్స్ త్రూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఎలా హ్యాండిల్ చేయడం. టిపికల్ ఒక బయట బిల్డర్ చేసినట్టు కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం హ్యాండిల్ చేస్తే వాళ్ళు ఎంత బాగా రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళంతా కనెక్టెడ్ ఉంటారు సార్, అందరు వర్క్ చేసిన వాళ్ళందరూ. సో ఇక్కడ ఏం ప్రాజెక్ట్స్ అన్ని చేస్తూ ఉంటారు. మనం ఒక్కసారి చూస్తే అందరూ వచ్చేస్తారు అన్న, అలా ఉంటుంది. సో ఆ ప్రిన్సిపల్స్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి, చాలా రోల్ ప్లే చేసినాయి. అండ్ వినోద్ అన్న కానీ, రామన్న కానీ, ప్రభాస్ గారు కానీ ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇచ్చారు మొత్తం ఎగ్జిక్యూషన్లో. మా జగన్ అన్న అక్కడ ఉన్నాడు అన్న, అన్న కూడా అవుట్ స్టాండింగ్ సపోర్ట్. చాలా పెద్ద సపోర్ట్ చేశారు సార్. ఒక్కటే ఒక మేజర్ ఆస్పెక్ట్ లో అన్ననే మొత్తం చూసుకున్నాడు, ఇంకా చూసుకుంటున్నాడు, ఇంకా ఆయనే చూసుకుంటున్నాడు. మన చిన్న కాంట్రవర్సీ మొత్తం ఆయనే చూస్తున్నాడు. క్రైసిస్ మేనేజ్ చేయడం ఆయనే చేస్తున్నాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మన సృజనాలయ టీం ఎవరైతే ఉన్నారో నాయుడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక రోజున ఇద్దరు చాలా అత్యంత ప్రముఖులు మిషన్కి వచ్చారు. ఒకళ్ళేమో రామచంద్రరావు గారు, మన ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్. ఒకటేమో ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు సృజనాలయకి వచ్చిన వేళ వాళ్ళిద్దరిని నేను ఎక్కువ సాధితో నేను చెప్పాను, మీకన్నా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఇవాళ వస్తున్నాడండి గుర్తుంది కదా, మీకన్నా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నాడు అంటే మా బిల్డింగ్ ప్లంబర్. మీరు ఇవాళ మీ అపార్ట్మెంట్కి వచ్చారు ఎప్పుడన్నా వస్తుంది, కానీ ప్లంబర్ మ్యాన్ తీసుకొస్తున్నారు ఫోన్ చాలా కష్టం. అవునండి బాబు వాళ్ళు కూడా వేస్తున్నారు. కానీ ఆ రోజున మంచి జాగ్రత్తగా అండి, అతను కన్నీరు ముందరయ్యాడు మా రాజు. ఒకసారి అతను పిలిచి ఒకసారి సన్మానం చేస్తే ఎంత ఎంత హ్యాపీ. నా జీవితంలో ఇటువంటి సన్మానం ఎప్పుడు జరగలేదు. సూర్యప్రకాష్ గారు రాలేదు కూడా. వీళ్ళందరూ అన్సంగ్ హీరోస్, ప్రాక్టికల్ ఇంజనీర్స్. మన సుజనాలయాలు ఎవరెవరు ఉన్నారు? శ్రీహరి, మన నాయుడు ఉన్నాడు, వెల్లం చార్ ఉన్నాడు, తర్వాత ఈ సెంట్రింగ్ శంకర్ ఉన్నాడు, శంకర్ కదా. ఇట్లా వాళ్ళందరినీ ఒకసారి ఏం చేద్దామంటే ఎలక్ట్రీషియన్ మన ప్రాజెక్ట్స్ ఎవరెవరైతే చేశారో వాళ్ళందరినీ చాలా గొప్పగా రికగ్నైజ్ చేసే మూమెంట్ మనం తీసుకువద్దాం. అటువంటి మూమెంట్స్ వల్ల ఏమవుతుందంటే చాలా అందరికీ శుభాలు జరుగుతాయి. ఇన్ఫ్రా కూడా మంచి చాలా పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. ఏమన్నా 7th క్లాస్ చదివామండి మేము. ఈ 7th క్లాస్ చదివి మాకు ఎటువంటి రికగ్నిషన్ ఉండదు. పని ఉంటుంది, రికగ్నిషన్ ఎక్కడ ఉంది? అట్లాగే మా శ్రీహరి వాళ్ళ కజిన్, అతని పేరు ప్రొఫెసర్ పరమేశ్వర్, నేను పెట్టే పేరు ప్రొఫెసర్ పరమేశ్వర్. 7th క్లాస్ మేము, 10th క్లాస్ ప్రొఫెసర్ పేరు. చాలా పవర్ఫుల్. మొత్తం అంతా 5 ఫ్లోర్ బిల్డింగ్ని ఎక్కడ ఫ్లాలెస్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. ఇటువంటి టీంని వందలాది వేలాదిగా తీసుకెళ్ళడం కోసం సూర్యప్రకాష్ గారు మళ్ళీ కొత్త మూమెంట్ టేకప్ చేశారు. ఇదే టీము
ఆ టీం అంత కొత్త టీంతో కొనసాగబోతోంది. అది చెప్పడం కోసం ఈ అవకాశం తీసుకున్నాను. ఫోకస్ మన స్టీరింగ్ కౌన్సిల్ స్టీరింగ్ ప్రొఫెషనల్స్ తరఫున సూర్యప్రకాష్ గారికి ఒక చిరు సన్మానం. మిమ్మల్ని సన్మానం చేయాలంటే మేము ఎంతో ఎత్తు కదా. సత్యవాణి బ్రిగేడ్ కూడా సత్యవాణి సోల్జర్స్ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్. ఇంకెవరున్నారు? ఉంచండి ఒకసారి. చక్రవర్తి ప్రవీణ్, ప్రవీణ్ నేను ఐఫోకస్ మెంబర్. అవునా? మా ఆఫీస్లో. అవునా? అన్ని రహస్యంగా నాకు అందించాలి. బాగుంది. అరుణి, లక్ష్మీనారాయణ, అర్చన, పిల్లలందరూ కూడా చాలా కాల్స్ చేస్తారు. అవునా? మేము కూడా కాల్ చేస్తాం. కమ్యూనికేషన్ టీంలో జాయిన్ చేశారు. మా పీసీఎం టీంలో జాయిన్ చేశారు. మనకి అవసరం. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మా. సరేనా? నిజంగా అసలు హీరోస్ అక్కడ వాళ్ళు మిస్ అయ్యాం. వాళ్ళ ఆఫీస్ అయ్యాక వచ్చారు. ఆఫీస్ అయ్యాక వచ్చారా? ఓకేనా? అందరు కలిసి ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుని రండి. శేఖర్